అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి నుంచి వీ విల్ స్టార్ట్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఇది ఒక 10 days ఛాలెంజ్ అండి. అంటే 10 days పాటు డైలీ ఒక వీడియో వస్తుంది రిగార్డింగ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఇవాల్టి ఈ ఫస్ట్ వీడియోలో విల్ డిస్కస్ వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ వై టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మేక్ సెన్స్ కదా, బయట మనకి ఇన్ని డొమైన్స్ ఉన్నాయండి. డెవాప్స్ అంటారు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అంటారు, వెబ్ డెవలప్మెంట్ అంటారు, క్లౌడ్ ఉంది. ఇన్ని డొమైన్స్ వదిలేసుకుని వై టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. విల్ డిస్కస్ బోత్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. డెఫినెట్లీ మీ అందరికీ ఈ కోర్స్ హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ కోర్స్ని, ఈ ఛాలెంజ్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేరు, రీచ్ అండ్ ఎంగేజ్మెంట్కి మీరు ఏం చేయగలిగితే అది చేయండి. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక కొత్త డొమైన్ అండి. ఇట్స్ అ న్యూవర్ డొమైన్. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఒక సడన్ ఏఐ బూమ్ వచ్చిందండి. ఎక్కడ చూసినా యు ఆర్ సీయింగ్ న్యూ ఏఐ టూల్స్ అండ్ డిఫరెంట్ డొమైన్స్లోకి మనకి ఏఐ వెళ్తుంది కదా. డిఫరెంట్ డొమైన్స్కి ఏఐ వెళ్తుంది అంటే బేసిక్గా ఏం జరుగుతుంది? డిఫరెంట్ డొమైన్స్లో ఏఐ టూల్స్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఏఐ టూల్స్ని వాడుకుని మీరు పనుల్ని చాలా ఈజీగా చేసుకోగలరు. నౌ మీరు నా ప్రీవియస్ జెన్ ఏఐ వీడియో చూసుంటే ఈ ఏఐ టూల్స్ యాక్చువల్గా ఏంటండి? దీస్ ఆర్ ఆల్ జనరేటివ్ ఏఐ టూల్స్. ఓకే, జెన్ ఏఐ టూల్స్. జెన్ ఏఐకి నార్మల్ ఏఐకి తేడా ఏంటి? నార్మల్ ఏఐ, సో మన ప్రీవియస్ మోడల్స్ ఇన్ ఏఐ, దే యూస్ టు క్లాసిఫై, దే యూస్ టు ప్రెడిక్ట్. సో వాళ్ళు కొత్తగా, ఆ టూల్స్ కొత్తగా డేటాని జనరేట్ చేసేవి కాదు. ఓకే, దే యూస్ టు యాక్చువల్లీ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ద డేటా. అంటే ఒక టెక్స్ట్ ఇస్తే ఈ టెక్స్ట్ పాజిటివా నెగిటివా, సెంటిమెంట్ అనాలిసిస్, క్లస్టరింగ్, ప్రెడిక్షన్, ఇటువంటి అప్లికేషన్స్ కోసం వాడేవాళ్ళం. బట్ జెన్ ఏఐ ఏంటంటే ఇట్ జనరేట్స్ న్యూ డేటా. నేను చాట్ జీపీటీని కానీ జెమినీని కానీ వెళ్ళి నాకు ఒక తెలుగు సినిమా స్టోరీ కావాలి, ఈ జనర్లో ఉండాలి, ఈ విధంగా క్లైమాక్స్ ఉండాలి, ఈ విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి అని చెప్తే రాస్తుంది. సో ఇట్ ఈస్ జనరేటింగ్ న్యూ స్టోరీ, న్యూ డేటా. సో ఆ విధంగా ఈ జెన్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మోడల్స్ అంటే ఏం లేదండి, మనం తయారు చేసి ఆ ఏఐ టూల్స్ వెనకాల ఉండే బ్యాక్ ఎండ్ని దాన్ని ఒక మోడల్ అంటాం. ఎందుకంటే ఇట్స్ అ మ్యాథమెటికల్ మోడల్. సో ఇవన్నీ మ్యాథ్స్ మోడల్స్ అంతే. ఓకే, ఈ మ్యాథ్స్ మోడల్స్, ఈ మ్యాథమెటికల్ మోడల్స్, ఈ జెన్ ఏఐ మోడల్స్ ఇవి తయారలా అవుతాయి ట్రైనింగ్ వల్ల. ఏం ట్రైనింగు? లార్జ్ డేటా సెట్స్ మీద ట్రైనింగ్ అనమాట. ఓకే, లార్జ్ డేటా మీద, డేటా కాదు, లార్జ్, వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అవుతాయి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ చెప్తాయి ఈ మోడల్స్ అన్నీ కూడా, ఆల్ ది జెన్ ఏఐ మోడల్స్. ఈ జెన్ ఏఐ మోడల్స్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ట్రైనింగ్ ఆస్పెక్ట్. సో మంచి డేటా మీద, నాయిస్ లేని డేటా మీద, ఓకే, క్లీన్గా ఉన్న డేటా మీద, ఎటువంటి బయాస్లు అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన కానీ, ఒక క్యాస్ట్, ఒక రేస్, ఒక నేషనాలిటీకి సంబంధించిన బయాస్ లేకుండా ఉండేటువంటి డేటా మీద ట్రైన్ చేయాలి. అప్పుడే మీకు మోడల్స్ అన్బయాస్డ్గా, ఎటువంటి హెల్యూసినేషన్స్ లేకుండా మీకు ఆన్సర్స్ చెప్తాయి. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద జెన్ ఏఐ మోడల్స్. రెండో పార్ట్ ఏంటి? దానికి ఇచ్చే ఇన్పుట్ అనమాట. ఎందుకని? బికాస్ ట్రైనింగ్ ఎంత బాగున్నా మీరు దాన్ని అడిగే క్వశ్చన్, మీరు దానికి ఇచ్చే ఇన్పుట్ సరిగ్గా లేకపోతే అవుట్పుట్ బాగోదు. ట్రైనింగ్కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ఈ ట్రైనింగ్ మీ చేతుల్లో లేదు. ఎందుకు? చాట్ జీపీటీ కేసులో ట్రైనింగ్ ఈజ్ డన్ బై ఓపెన్ ఏఐ, జెమినీ కేసులో గూగుల్ చేస్తుంది. సో అవి మీ చేతుల్లో లేదు, బట్ ఇన్పుట్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఇన్పుట్ ఎంత మంచిగా ఇస్తే మీ అవుట్పుట్ అంత మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఇన్పుట్స్ని మనం టెక్నికల్గా ప్రాంప్ట్స్ అంటాం అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఒక రకంగా ఏఐకి మంచి ఇన్స్ట్రక్షన్స్, మంచి క్వశ్చన్స్, మంచి ఇన్పుట్ ఇవ్వడాని కోసం మనుషుల్ని ట్రైన్ చేయడం. ఏంటి? ట్రైన్ చేసిన ఏఐ మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలి అంటే మనుషులు మంచి ఇన్పుట్ని ఇవ్వాలి. సో ఆ మంచి ఇన్పుట్ని మనుషులు ఏఐకి ఇవ్వడానికి ఇచ్చే ట్రైనింగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐ కోసం మనం ట్రైన్ అవుతున్నాం. ఎందుకంటే మనం మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఏఐ మీకు మంచి అవుట్పుట్లు ఇస్తుంది. అండ్ మీరు చూసుకుంటే ప్రతి ఏఐ టూల్ కూడా విచ్ ఇస్ పెయిడ్, దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ టోకన్స్. అంటే
మీ ఇన్పుట్ లెంత్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ రియలీ మ్యాటర్స్. సో మీ ఇన్పుట్ లెంత్ ఎంత ఉంది, మీ ఇన్పుట్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు క్వశ్చన్ అడుగుతున్నారు, ఈచ్ ఆఫ్ దాట్ హ్యాస్ యాక్చువల్లీ అ కాంట్రిబ్యూషన్ టు ద కాస్ట్. సో మీరు ఎంత తక్కువ సార్లు దాన్ని క్వశ్చన్ అడిగి మీకు కావాల్సిన ఆన్సర్ తెప్పించుకుంటే మీకు ఓవరాల్గా కాస్ట్ యాజ్ అ కంపెనీ అంత తగ్గుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా ఏఐ వాడాల్సిందే. సో వాళ్ళు ఏఐ వాడుతున్నప్పుడు బేసిక్గా ఎక్కువ టోకెన్స్ని వాడి ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ఓవరాల్ బడ్జెట్, వాళ్ళ ఓవరాల్గా ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో మీరు కరెక్ట్గా దాన్ని ఎగ్జాక్ట్గా రైట్ వేలో క్వశ్చన్స్ని అడగగలిగితే, ఇన్పుట్ ఇవ్వగలిగితే, ప్రాంప్ట్స్ని సప్లై చేయగలిగితే మీకు అవుట్పుట్స్ మంచిగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి, ఓవరాల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నౌ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి? లెట్ మీ ఆన్సర్ దాట్. ఫస్ట్ రీజన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక ఎవాల్వింగ్ డొమైన్. అంటే ఇదే విధంగా ఉంటుంది, దీని సిలబస్ ఇది, దీని రోడ్ మ్యాప్ ఇది, ఈ స్కిల్స్ వస్తే ఈ డొమైన్లో వీళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి అని ఫిక్స్డ్ సెట్ ఆఫ్ డెఫినేషన్ ఇంకా డిఫైన్ అవ్వలేదు. ఇట్స్ స్టిల్ అ ఇవాల్వింగ్ డొమైన్. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కంప్లీట్ లైఫ్ టైంలో మీకు ఇటువంటి ఒక ఇవాల్వింగ్ డొమైన్స్ని నేర్చుకునే అవకాశం చాలా తక్కువగా వస్తాయి. సో అందుకోసం అది ఇవాల్వింగ్ ఫేజ్లో ఉండగానే మీరు నేర్చుకుంటే మీకు ఓవరాల్గా మీ కంప్లీట్ కెరియర్లో బాగా హెల్ప్ అవుతుంది. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఓపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో డెఫినెట్లీ ఆ 2 కోట్ల ప్యాకేజ్ని మర్చిపోండి, బట్ ఇన్ జనరల్ ఓపెనింగ్స్ బాగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ట్రై చేద్దాం అనుకుంటుంది. ఓకే, లెట్స్ హైర్ సమ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ అండ్ లెట్స్ సీ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని అట్లీస్ట్ ప్రతి కంపెనీ కూడా ట్రై చేద్దాం అనుకుంటుంది. అండ్ ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ డౌన్ ద లైన్ 10 years తర్వాత ఇటువంటి స్పెసిఫిక్ రోల్స్ హైర్ అవుతాయా అంటే అవుతాయో లేదో చెప్పలేము, బట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డొమైన్లోనే ఇది ఒక పార్ట్ అయిపోతుంది. దే విల్ బీ టెస్టెడ్ ఆన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఆల్సో. కాబట్టి అందుకోసం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో అన్న ఓపెనింగ్స్ అన్నావు కదన్నా, చూపిస్తావా అంటే సింపుల్ అండి. గో టు లింక్డ్ఇన్. ఇండియాలో ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీర్కి ఈ రోల్కి 3163 రిజల్ట్స్ ఉన్నాయి. అంటే అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇన్ని ఓపెనింగ్స్ ఐ థింక్ కోర్ డొమైన్స్లో కూడా లేవు. దాట్స్ అగైన్ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. మూడవ రీజన్ ఏంటంటే మీరు ఒకవేళ డేటా సైన్స్లోకి కానీ, ఏఐలోకి కానీ, మషిన్ లెర్నింగ్లోకి కానీ, క్లౌడ్లోకి కానీ, ఈ విధంగా ఏ డొమైన్లోకి వెళ్దాం అనుకున్నా దే విల్ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు శాలరీస్ బాగుంటాయి, మీకు ఓవరాల్గా మంచి ప్రొఫైల్స్ దొరికే అవకాశం ఉంటుంది పెద్ద కంపెనీస్లో. కానీ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వచ్చిందే ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మీరు ఆబ్వియస్లీ ఒక 5 years ఎక్స్పీరియన్స్తో నేర్చుకోరు కదా, ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ ఓపెనింగ్స్ అన్నీ కూడా ఫ్రెషర్స్కే. ఓకే, నిజంగా మీకు స్కిల్ ఉంటే, మీకు రెఫరల్ అడిగే టాలెంట్ ఉంటే ఈ రోల్స్లో ఈజీగా మీరు హైయర్ అవ్వగలరు. అండ్ ఎర్లీ ఆన్ మీ కెరియర్లో ఓకే ఇటువంటి డొమైన్స్లో, ఎవాల్వింగ్ డొమైన్స్లో మీరు కనుక హైర్ అవుతే ఇవాళ మేబీ మీకు 3-4 lakhs per annum శాలరీ ఉన్నప్పటికీ ఒక 5 years తర్వాత మీకు అబౌట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక కొత్త డొమైన్లో. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్లీ ఈ 3 to 4ని 15 to 18 LPA చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో ద థర్డ్ వన్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, నెంబర్ 4 అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఫ్యూచర్లో, దిస్ ఈజ్ మై గెస్ గైస్, ఇది నా ప్రెడిక్షన్, నిజం అవుతుందో లేదో చూడాలి, కాలమే చెప్తుంది. బట్ ఐ ఫీల్ ఇవాళ ఎలాగైతే గూగుల్ సర్చ్ అనేది మీకు రావాల్సిందే. నాకు గూగుల్లో సర్చ్ చేయడం రాదంటే పక్కన అడుగుంటారు. అదేవిధంగా ఒక ఇయర్స్ నేను స్పెసిఫిక్గా చెప్పను, కానీ ఫ్యూచర్లో ఎవ్రీబడి అట్లీస్ట్ ఇన్ ద ఐటీ ఫీల్డ్ వుడ్ బీ ఎక్స్పెక్టెడ్ టు నో అండ్ అండర్స్టాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ అది మీరు మీ ఎర్లీ ఆన్ కెరీర్లో నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కేవలం జాబ్స్ కోసం, ఈ ఓపెనింగ్స్ కోసం, దానికోసమే కాదు. మీకు గుర్తుంటే వన్ ఆఫ్ ది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇవాళ మీరు ఈ ఏఐ డొమైన్ నుంచి డబ్బులు ఎర్న్ చేయాలి అంటే మీకు ఏఐఏ రావాల్సిన అవసరం లేదు. ఏఐ టూల్స్తో ఐడియా ఉన్న ఆ ఏఐ టూల్తో సర్వీస్ ప్రొవైడ్ చేసి కూడా బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ దానికి కూడా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలి. ఐ హోప్ దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ మోటివేటెడ్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీకు చెప్పినట్లుగా మన కంప్లీట్ ఎఫర్ట్ ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి
మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టే అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనం మంచి ఇన్పుట్ ఇవ్వగలిగితే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఈ మంచి ఇన్పుట్ని ఇచ్చేందుకు వేరియస్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్సే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కదా. నౌ మీరు ఈ ఎల్ఎల్ఎంని 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన యూఐ ద్వారా యూస్ చేసుకోవడం. అంటే మనం అందరం వాడే చాట్ జీపీటీ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక యూఐ వస్తుంది. కింద ఇక్కడ టెక్స్ట్ బార్ ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాం, విల్ క్లిక్ సెండ్ అండ్ మనకి ఇక్కడ రెస్పాన్సెస్ వస్తాయి కదా. సో ఇది బేసిక్గా ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ కోసం క్రియేట్ చేసిన యూఐ. సో ఈ యూఐని యూస్ చేసుకుని మనకు కావాల్సిన పనులు, మనకు కావాల్సిన టాస్క్లు చేయించుకోవచ్చు. దాట్స్ వే నెంబర్ 1. కానీ లెట్స్ సే నేను ఒక కొత్త అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను. లెట్స్ సే నేను ఒక ఫుడ్ డెలివరీ యాప్ని డెవలప్ చేస్తున్నాను. అండ్ ఈ ఫుడ్ డెలివరీ యాప్లో నేను ఈ చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసి నా చాట్ సపోర్ట్ని లెట్స్ సే మెరుగుపరుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మీరు డైరెక్ట్గా మీ కస్టమర్స్ని వెళ్ళి చాట్ జీపీటీ యూఐని వాడి అక్కడ క్వశ్చన్స్ అడిగి దాని నుంచి ఆన్సర్స్ తెచ్చుకోమా అని చెప్పలేం కదా. బికాజ్ వీ వాంట్ టు కీప్ ఆర్ యూజర్స్ ఆన్ టు ఆర్ ప్లాట్ఫామ్. సో దానికోసం దెర్ ఈస్ వే నెంబర్ 2. దాట్ ఈజ్ వయా ఏపీఐస్ అనమాట. సో ఏపీఐస్ని యూజ్ చేసుకుని మనం ఎల్ఎల్ఎమ్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏపీఐస్ అంటే ఏంటి? ఏపీఐస్ స్టాండ్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్లకుండా మాట్లాడుకుంటే ఏపీఐ అనేది ఈ ఎల్ఎల్ఎం యొక్క బ్యాక్ ఎండ్ని యూజ్ చేసుకునే ఒక విధానం అనమాట. ఇక్కడ ఈ యూఐలో కూడా ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్గా ఇదేమైనా మ్యాజికా? కాదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఆ బ్యాక్ ఎండ్ నుంచే కదా రెస్పాన్స్ వస్తుంది. సో మనం ఈ ఏపీఐస్ ద్వారా ఏం చేస్తామంటే ఈ యూఐ లేయర్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ఈ బ్యాక్ ఎండ్ని కాల్ చేసి రెస్పాన్సెస్ తెచ్చుకుంటాం. దీనివల్ల యూజ్ ఏంటి? నేను డైరెక్ట్లీ ఈ ఏపీఐస్ని నా ఫుడ్ డెలివరీ వెబ్సైట్లో ఆర్ యాప్లో ఇంటిగ్రేట్ చేస్తాను. సో దాట్ ఐ కెన్ డైరెక్ట్లీ సపోర్ట్ దెమ్ విత్ ద చాట్ జీపీటీ చాట్ ఫెసిలిటీ ఇన్సైడ్ మై ఓన్ యాప్ ఆర్ మై ఓన్ వెబ్సైట్. అర్థమైందా? సో ఈ విధంగా 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఈ యూఐ ఉంది కదా, ఈ యూఐ అందరూ వాడుకోవచ్చు. ఆల్రెడీ అందరూ వాడుతున్నారు కూడా. కాబట్టి దీంట్లో యూజర్స్కి ఎటువంటి డిఫికల్టీ ఉండదు. కానీ ఏపీఐలో మీకు చెప్పినట్లుగా కోడింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి కోడింగ్ రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను. నా కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు. సో నిజంగా నేను ఏపీఐస్ వాడదాం అనుకుంటే వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. కానీ ఏపీఐస్కి నేను మనీ పే చేసే ముందు నాకు తెలియాలి కదా ఇది వర్కౌట్ అవుతుందా అవదా అని చెప్పి. కాబట్టి ఏపీఐస్ టెస్టింగ్ కోసం ప్రతి ఎల్ఎల్ఎం కంపెనీ ప్లే గ్రౌండ్స్ని రిలీజ్ చేస్తుంది. లెట్ మీ షో దెమ్ టు యూ. ఈ ఇంటర్ఫేస్ మీరు చాలాసార్లు చూసుంటారు. దిస్ ఈస్ ద నార్మల్ యూఐ ఫర్ చాట్ జీపీటీ. అదేవిధంగా దీన్ని కూడా చాలాసార్లు చూసుంటారు. దిస్ ఈస్ ద యూఐ ఇంటర్ఫేస్ ఫర్ జెమినీ. ఈ రెండు ఈ ఫస్ట్ వేలోకి వస్తాయి. ఏంటది? యూఐ యూస్లోకి. సెకండ్ వే కోసం చెప్పినట్లుగా దే హ్యావ్ ప్లే గ్రౌండ్స్. సో దిస్ ఈస్ ద ప్లే గ్రౌండ్ ఫర్ ఓపెన్ ఏఐ. సో చాట్ జీపీటీకి ప్లే గ్రౌండ్ ఇదనమాట. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ వాట్ సిస్టమ్ ఈజ్, యూజర్ అంటే ఏంటి, ఈ టెంపరేచరు, మ్యాక్స్, టాప్ ఇవన్నీ ఏంటో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా లెట్ మీ షో యూ ద జెమినీ ప్లే గ్రౌండ్ ఆల్సో. సో దిస్ ఈస్ ద జెమినీ ప్లే గ్రౌండ్. ఓకే, సో ఇక్కడ ఈ చాట్ జీపీటీ ప్లే గ్రౌండ్ అండ్ జెమినీ ప్లే గ్రౌండ్ రెండిట్లో కూడా మీరు చూస్తే ఇక్కడ సైడ్లో సెట్టింగ్స్ ఉన్నాయి. వీటితో మీరు యాక్చువల్లీ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయొచ్చు. మీకోసం ముందుగానే రాసి ఉంచాను. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ సెట్టింగ్స్ దట్ యూ కెన్ కాన్ఫిగర్ విత్ ఇన్ ద డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్. ఓకే, ఫస్ట్లీ కమింగ్ టు మోడల్. దీంట్లో ఏంటంటే మీరు ఏ ఆర్కిటెక్చర్, ఏ మోడల్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ స్పెసిఫిక్ ప్రాంప్ట్ కోసం అనేది డిఫైన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్ కూడా 3.5లో డిఫరెంట్ మోడల్స్ అనమాట. సిమిలర్లీ మీకు ప్లస్ ఉంటే సబ్స్క్రిప్షన్ GPT-4 కూడా కనబడతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా యూ విల్ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్. జెమినీ 1 Pro, జెమినీ 1.5 Pro. ఈ సెట్టింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ మోడల్తో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారు అనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ బేసిక్గా మీ మోడల్ ఎంత క్రియేటివ్గా ఉండొచ్చు అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ టెంపరేచర్ తక్కువ ఉంటే ర్యాండమ్నెస్ తక్కువ ఉంటుంది. అంటే మీ అవుట్పుట్లో వచ్చే రెస్పాన్సెస్లో ఏదైతే క్రియేటివిటీ ఉంటుందో అది తగ్గిపోద్ది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడు
లెట్స్ సే ఈజ్ తర్వాత ఒక స్పెసిఫిక్ వర్డ్ ఎక్కువగా వచ్చింది. ఓకే, సో మీ అవుట్పుట్లో కూడా ఈ వర్డే వస్తుంది. లెట్స్ సే మీరు క్రియేటివిటీ పెంచితే, టెంపరేచర్ పెంచితే ఆబ్వియస్లీ ర్యాండమ్నెస్ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుద్ది, ఇట్ విల్ ట్రై విత్ సమ్ అదర్ వర్డ్ టు. ఓకే, ఎంత డిటర్మినిస్టిక్గా ఉండాలి మీ మోడల్ అనేది టెంపరేచర్ అనమాట. ఓకే, టెంపరేచర్తో పాటే దెర్ ఈస్ వన్ మోర్ పారామీటర్ దట్ యూ కెన్ ప్లే విత్ ఫర్ సిమిలర్ రిక్వైర్మెంట్ విచ్ ఇస్ టాప్ పీ అనమాట. ఇందులో బేసిక్గా ప్రాబబిలిటీ మాస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు టాప్ పీ ఎక్కువ ఉందనుకోండి, ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ సమ్ క్రియేటివ్ ఆన్సర్స్. అదే టాప్ పీ తక్కువ ఉందనుకోండి, మోర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద రిలై అవుతుంది. సో ఈ టెంపరేచర్ అండ్ టాప్ పీ రెండు కూడా సో తక్కువ ఉంటే ఏంటంటే, మీకు ఒకవేళ ఫ్యాక్చువల్ ఆన్సర్స్ కావాలి అనుకుంటే, లెట్స్ సే నేను ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి, అప్పుడు ఈ టెంపరేచర్ అండ్ టాప్ పీ తక్కువ ఉండాలి. లెట్స్ నేను ఒక సినిమా స్టోరీ రాయిస్తున్నాను, కేసులో నాకు క్రియేటివిటీ ఎక్కువ కావాలి, ర్యాండమ్నెస్ ఎక్కువ కావాలి. సో టాప్ పీ అండ్ టెంపరేచర్ పెంచవచ్చు. నోట్ ఏంటంటే, సి మీరు కావాలంటే టాప్ పీ అండ్ టెంపరేచర్ రెండు ఒకేసారి చేంజ్ చేయొచ్చు. బట్ ద రికమెండేషన్ ఈజ్ ఐదర్ టెంపరేచర్ని చేంజ్ చేయండి ఆర్ టాప్ పీని చేంజ్ చేయండి, రెండు ఒకేసారి చేంజ్ చేయకండి. ఆ తర్వాత వీ హ్యావ్ మ్యాక్సిమం లెంత్. ఇదేంటంటే మీ రెస్పాన్స్ లెంత్ని రెస్ట్రిక్ట్ చేయడానికి అవసరం వస్తుంది. అంటే నాకు ఇంతకు మించి లెంత్ వద్దు అని చెప్పడానికి దీన్ని వాడతాం. సిమిలర్లీ స్టాప్ సీక్వెన్స్ కూడా దానికోసమే. ఒకవేళ మీరు నాకు సో అండ్ సో స్టాప్ సీక్వెన్స్ తర్వాత అవుట్పుట్ వద్దు అని చెప్తే, ఆ తర్వాత మీకు అవుట్పుట్ ఆగిపోతుంది. మీరు లిస్ట్లో ఐటమ్స్ని జనరేట్ చేయండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని జనరేట్ చేయండి అండ్ 10 వరకు జనరేట్ చేయండి అని చెప్తూ 11ని స్టాప్ సీక్వెన్స్గా పెడితే 10 వరకే వచ్చి ఆగిపోతుంది. ఆ విధంగా అనమాట. ఓకే, అగైన్ ఈ రెండు కూడా అంతే, ఐదర్ మ్యాక్స్ లెంత్ ఆర్ స్టాప్ సీక్వెన్స్ని వాడండి తప్ప రెండింటిని ఒకేసారి వాడద్దు. ఓకే, గ్రేట్. దెన్ వీ హ్యావ్ ఫ్రీక్వెన్సీ పెనాల్టీ అండ్ ప్రెజెన్స్ పెనాల్టీ. ఫ్రీక్వెన్సీ పెనాల్టీ ఏంటంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు రెస్పాన్స్లో ఒకే టోకెన్, ఒకే వర్డ్ పదే పదే వస్తుంది అండ్ దానివల్ల మీకు చిరాకు రావచ్చు, అంటే మీకు నచ్చకపోవచ్చు. సో మీరు ఫ్రీక్వెన్సీ పెనాల్టీని పెంచచ్చు అనమాట. దానివల్ల ఏమవుద్ది, లెట్సే ఒకే వర్డ్, లెట్సే ఏ అనే వర్డ్ అస్తమానం వస్తుంది అనుకుంటే ఆ వర్డ్కి ఫ్రీక్వెన్సీ పెనాల్టీ పెరిగిపోతుంది అనమాట. సో లెట్సే 10 సార్లు వస్తే 10 ఇంటూ సమ్ పెనాల్టీ పడుతుంది అనమాట. 2 టైమ్స్ వస్తే 2 ఇంటూ సమ్ పెనాల్టీ. సో ఆబ్వియస్లీ 10 టైమ్స్ వచ్చిన వర్డ్కి పెనాల్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మీకు ఆ రెస్పాన్స్లో ఆ వర్డ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, దెన్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రెజెన్స్ పెనాల్టీ. ఇది కూడా సిమిలరే, బట్ దీంట్లో ఏంటంటే లెట్సే ఎక్స్ అనే వర్డ్ 10 టైమ్స్ వచ్చింది, వై అనే వర్డ్ 20 టైమ్స్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ పెనాల్టీలో వైకి పెనాల్టీ ఎక్కువ పడుతుంది, ఎక్స్కి తక్కువ పడుతుంది. బట్ ప్రెజెన్స్ పెనాల్టీ వాడితే ఎక్స్ అండ్ వైకి ఈక్వల్ పెనాల్టీయే పడుతుంది. రెపిటేషన్ని ఓవరాల్గా తగ్గిస్తుంది అనమాట. సింగిల్ వర్డ్ రెపిటేషన్ని తగ్గించదు ప్రెజెన్స్ పెనాల్టీ. ఓకే, అగైన్ సిమిలర్ ఇక్కడ కూడా ఐదర్ యూజ్ ఫ్రీక్వెన్సీ పెనాల్టీ ఆర్ ప్రెజెన్స్ పెనాల్టీ, రెండింటిని కలిపి వాడకండి. ఓకే, దెన్ వీ హ్యావ్ అవుట్పుట్ ఇన్ జేసన్. ఇది పర్టికులర్గా మీకు జెమినీలో ఉంటుంది. దీన్ని వాడుకుని ఏంటంటే, అవుట్పుట్ నాకు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనే ఫార్మాట్లో కావాలి అని చెప్పి మీరు చెప్పచ్చు. చాట్‌జిపిటిలో కూడా ఈ ఆప్షన్ లేనప్పటికీ మీరు ప్రాంప్ట్లోనే గివ్ మీ అవుట్పుట్ ఇన్ జేసన్ అని చెప్పచ్చు. ఓకే, యూ కెన్ ఇంక్లూడ్ దట్ ఇన్ ద ప్రాంప్ట్ డైరెక్ట్లీ. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ సెట్టింగ్స్ దట్ యూ కెన్ ప్లే విత్ ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ వయా ద ఏపీఐ. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ మీకు సిస్టము, యూజరు అండ్ ఇక్కడ ఇంకొక రోల్ ఉంటుంది విచ్ కెన్ బి అసిస్టెంట్. ఓకే, ఇవేంటి అంటే, యూజర్ అంటే మీరు ఇచ్చే అవుట్పుట్, అసిస్టెంట్ అంటే మోడల్ ఇచ్చే అవుట్పుట్, సిస్టమ్ అంటే మీరు ముందుగానే ఆ మోడల్కి ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ ఇవ్వడానికి వాడే ఒక కాన్ఫిగరేషన్. లెట్స్ ఇక్కడ నేను యూ ఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇట్ విల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓన్లీ, లీగల్ టర్మ్స్ ఆలోచించదు. ఓకే, అండ్ ఇక్కడ యూజర్ అండ్ అసిస్టెంట్ ఏంటి, మీరు కావాలంటే ముందే సో ఈ క్వశ్చన్ వస్తే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వి అని చెప్పి మోడల్ ఆన్సర్ కూడా మీరే ఇచ్చేయచ్చు. దానివల్ల ఏమవుతుంది, మోడల్ విల్ అండర్స్టాండ్ దాట్ ఓకే ఈ విధంగా క్వశ్చన్ వస్తే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి. సో దోస్ ఆర్ ద 3 పర్సోనాస్ దట్ యూ కెన్ యూజ్ విత్ సిస్టమ్, యూజర్ అండ్ అసిస్టెంట్. సో వన్ మోర్ కీ పాయింట్ ఇన్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ ప్రాంప్ట్ ఎలిమెంట్స్. సో మీ ప్రాంప్ట్లో ఎప్పుడు కూడా ఈ 4 ఎలిమెంట్స్ ఉంటే ఇట్ విల్ బీ ఆల్వేస్ బెటర్. ఫస్ట్ ది ఇన్స్ట్రక్షన్, సెకండ్ ది కాంటెక్స్ట్, థర్డ్ ది ఇన్పుట్ డేటా, ఫోర్త్ ది అవుట్పుట్ ఇండికేటర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ సే నేను ఒక 4 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాలి. ఓకే, సో ఈ కేసులో మై ఇన్స్ట్రక్షన్ వుడ్ బీ టు సమ్మరైజ్. ఓకే, కాంటెక్స్ట్ వుడ్ బీ బేసిక్గా
ఏ కాంటెక్స్ట్లో దీన్ని సమరైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఈ సమరైజేషన్ ఎవరు వాడతారు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడతాడా, ఒక ప్రోడక్ట్ డిజైనర్ వాడతాడా, లీగల్ టీంలో ఒక అతను వాడతాడా, దాన్ని బట్టి ఏమవుద్ది. సో సమరైజేషన్ కూడా అటువంటి టెక్నికల్ టర్మ్స్ వాడకుండానో చేయొచ్చు. సో దట్స్ ద కాంటెక్స్ట్. ఇన్పుట్ డేటా ఆర్ దీస్ 4 లైన్స్. ఈ 4 లైన్స్ కూడా ఏంటి? ఇన్పుట్ డేటా. అవుట్పుట్ ఇండికేటర్ అంటే ఇందాక చెప్పినట్లుగా జేసన్లో కావాలా, ఆర్ మీకు సిఎస్విలో కావాలా, కామా సెపరేటెడ్ వాల్యూస్ కావాలా, ఆర్ మీకు సమ్మరీ పాయింట్స్లో కావాలా అనేది మీరు అవుట్పుట్ ఇండికేటర్గా మెన్షన్ చేయొచ్చు. సో ఈ కేసులో వన్ గుడ్ ప్రాంప్ట్ విల్ బి సమ్మరైజ్ ద ఫాలోయింగ్ text for a legal team, output the response in pointers అని చెప్పి డేటా ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా 3 ఓపెన్ పారెంథసిస్, 4 లైన్స్ అండ్ 3 క్లోజింగ్ పారెంథసిస్. ఈ విధంగా మీరు ఏంటంటే స్పెసిఫిక్ డేటాని హైలైట్ చేయొచ్చు యూజింగ్ దిస్ 3 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రొటేషన్స్. ఓకే, సో డెఫినెట్లీ దిస్ ఈస్ జస్ట్ ద స్టార్ట్ అండి. విల్ డిస్కస్ మోర్ అబౌట్ టెక్నిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ కమింగ్ వీడియోస్లో వీల్ డైరెక్ట్లీ స్టార్ట్ యూజింగ్ ద ChatGPT UI. దీంట్లోనే చాట్ చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఆన్ ద వైట్ బోర్డ్. సో స్టే ట్యూన్డ్. యాక్చువల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. దీనివల్ల ఎంగేజ్మెంట్, రీచ్ పెరుగుతుంది అండ్ నాకు ఇటువంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ పెరుగుతుంది. సో ప్లీజ్ టు హెల్ప్ ఇన్ దట్ కేస్. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టెక్నిక్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనమాట. ఓకే, జీరో షాట్ ప్రాంప్టింగ్. రెండో టెక్నిక్ ఈజ్ వన్ షాట్ ప్రాంప్టింగ్. ఓకే, అండ్ థర్డ్ టెక్నిక్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనమాట. ఈ మూడింటిని ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ టెక్నిక్స్ ఏంటో చెప్పే ముందు ఈ వీడియోస్ వాచ్ చేయండి. వీడియోకి అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేదానికి చాలా చాలా సిమిలారిటీ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, హీరో ఫస్ట్ ఒక రాయేశాడు, అది పడలేదు, సర్లే అని చెప్పి ఇంకొక రాయితో మళ్ళీ ట్రై చేస్తాడు. ఎప్పటి వరకు? యాక్చువల్గా ఆ రాయి ఆ బాటిల్లో ఆ కోక్ కప్లో పడేంత వరకు ట్రై చేస్తాం. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోనే పడిపోతే దాన్ని మనం జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. రాయి ఒకవేళ వెళ్ళి ఆ కప్లో పడిపోయి ఉంటే ఇంకా మిగతా అటెంప్ట్స్ అవసరమా? అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ రాయి వెళ్ళి పడిపోయింది కాబట్టి, బయట కాదు లోపల. ఓకే, సో అదేవిధంగా మీరు ఫస్ట్ టైం ఇచ్చిన ప్రాంప్ట్కే, ఫస్ట్ టైం ఇచ్చిన ఇన్పుట్కే మీకు మంచి కావాల్సిన రెస్పాన్స్ వచ్చేస్తే మీరు ఇంకా మిగతా అటెంప్ట్స్ చేయక్కర్లేదు, మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వక్కర్లేదు. మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్లోనే ఆన్సర్ చేస్తే ఇట్స్ ద బెస్ట్ కేస్. కానీ మోస్ట్లీ అలా జరగదు. బట్ జరిగితే ఇట్స్ కాల్డ్ జీరో షాట్ ప్రాంప్టింగ్. అంటే ఈ రాళ్ళని మీరు ప్రాంప్ట్స్ అనుకుంటే మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్కే వెళ్ళి మీకు మంచి అవుట్పుట్ వచ్చేస్తే ఇట్ ఈజ్ జీరో షాట్. ఓకే, వాట్ అబౌట్ వన్ షాట్? వన్ షాట్లో ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాంప్టు అండ్ దాని కరస్పాండింగ్ మీకు కావాల్సిన రెస్పాన్సు రెండు ఇచ్చేసి ఆ తర్వాత ప్రాంప్ట్ 2కి రెస్పాన్స్ 2ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇలా చూసుకుంటే ఈ రాళ్ళ కేసులో మీరు ఆల్రెడీ వెళ్ళి చేత్తోనే ఫస్ట్ ట్రై దగ్గరికి వెళ్ళి వేసేస్తారనమాట. ఓకే, దానివల్ల మేము మీకు హ్యాండ్స్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పి సెకండ్ టైం మళ్ళీ రాయేస్తారు. ఒకవేళ పడిపోతే ఇట్ ఈస్ వన్ షాట్, పడకపోతే మీరు మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడేం చేస్తారు? యూ విల్ యూజ్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. అంటే ప్రాంప్ట్ 1కి నాకు రెస్పాన్స్ 1 కావాలి, ప్రాంప్ట్ 2కి రెస్పాన్స్ 2 కావాలి, ప్రాంప్ట్ 3కి రెస్పాన్స్ 3 కావాలి. సో ఈ విధంగా ప్యాటర్న్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ 4కి రెస్పాన్స్ ఏమని ఇస్తావు. సో మీరు ఒక R4ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తే, ఎక్స్పెక్టెడ్గా ఆన్సర్ వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ అండ్ డైరెక్ట్గా వెళ్ళి ఈ ప్రాంప్ట్ని వాడేసుకోవచ్చు. ముందుగానే ఆ కప్పులో వెళ్ళి కొన్ని రాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దగ్గర చేసేస్తారనమాట. ఓకే, ఆ తర్వాత ట్రై చేస్తారు. ఎందుకు? ఆల్రెడీ ప్రాక్టీస్ అయింది కాబట్టి మేబీ ఆ లెంత్ బ్రెత్ సరిగా జడ్జ్ చేయగలమని చెప్పి ట్రై చేస్తారు. పడిపోతే గ్రేట్, లేకపోతే మళ్ళీ ఇంకొన్నిసార్లు షార్ట్లు ట్రై చేయాలి. ఓకే, దగ్గరికి వెళ్ళేసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మీరు ఆ మోడల్కి LLM మోడల్కి ముందుగానే ఈ విధంగా ప్రాంప్ట్ ఉంటే ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది, ఈ విధంగా ప్రాంప్ట్ ఉంటే ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి
ఆ ఎగ్జాంపుల్స్లో ఏ విధంగా అయితే ఆన్సర్స్ వస్తున్నాయో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వి అని చెప్తాం అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ఈ షార్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. ఈ షార్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకవేళ మీకు 0 షార్ట్ ప్రాంప్టింగ్లో కరెక్ట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది అంటే మీరు అదే ప్రాంప్ట్ని ఎన్నిసార్లు ట్రై చేసినా డిఫరెంట్గా మోస్ట్లీ మీకు పెద్ద ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఒక ప్రాంప్టింగ్ షార్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది అని ఎలా చెప్తాం? ఇదే ప్రాంప్టింగ్ షార్ట్ ఒకవేళ మళ్ళీ మీరు కొత్త చాట్లో ఓపెన్ చేసి ట్రై చేసినా అవుట్పుట్ అదే విధంగా వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్. ఒకవేళ రాకపోతే దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు ఏది ఇచ్చినా సరే ప్రతిసారి కొత్తగా ఇస్తుందంటే ఇట్ ఈస్ నాట్ డిటర్మినిస్టిక్గా లేనప్పుడు మీరు యాక్చువల్ అప్లికేషన్స్లో దీన్ని ఎంబెడ్ చేసినప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ప్రతిసారి ఈ విధంగానే అవుట్పుట్ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ బిహేవియర్ ఉంటేనే మీరు ఆ షార్ట్ని సక్సెస్ఫుల్ అని చెప్పగలరు. కాబట్టి దేంట్లో షార్ట్ పడితే ఆ పడిన షార్ట్ ప్రాంప్ట్ని మీరు మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆల్మోస్ట్ సిమిలర్ రిజల్టే వస్తుంది. కాబట్టి యూ కెన్ ఎంబెడ్ దాట్ ఇన్ టు యువర్ అప్లికేషన్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. సో ఏ విధంగా వస్తుందో మీకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద ChatGPT అండ్ ట్రై దిస్ లైవ్. సో నేను ముందుగానే కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేసి పెట్టుంచాను సో దట్ ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ ఫర్ అస్ టు గో త్రూ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే నేను వితౌట్ ఎనీ షార్ట్స్ 0 షార్ట్లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఇచ్చాను. సో దానికి రెస్పాన్స్గా ఎస్ దాట్స్ కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా మనకి ఒక రెస్పాన్స్ వచ్చింది. బట్ లెట్స్ సే నాకు ఈ విధంగా కావాలి. సో నేను ఇక్కడ 1 షాట్ ట్రై చేస్తున్నాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్కి ఆన్సర్ ట్రూ, ఇట్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ అని చెప్పి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు అసిడిక్ సబ్స్టెన్సెస్ ఆర్ సోర్ అన్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఇందాక ఎస్ దాట్స్ కరెక్ట్ నుంచి సో ఇక్కడ మీరు చూస్తే ట్రూకి వచ్చేసాడు. ఎందుకు? ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి. కానీ ఇప్పటికీ ఇక్కడ మీకు చాలా ఎక్స్ట్రా సుత్తి ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి నేను మళ్ళీ ఫ్యూ షార్ట్ ట్రై చేశాను, మోర్ దెన్ 1. ట్రూ, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అని చెప్పి ఇచ్చి ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపెల్ ఈచ్ అదర్, యాక్చువల్లీ అట్రాక్ట్ కదా. కాబట్టి ఇక్కడ నేను ఒక ఫాల్స్ ఆన్సర్ ట్రై చేస్తున్నాను. సో ఇందాక చూస్తే ఇక్కడ మీకు ANS డాట్ అని రాలేదు. బట్ ఫ్యూ షార్టింగ్ వల్ల మనకి ANS డాట్ కూడా ఆ ఫార్మాటింగ్ కూడా ఫాలో అయింది. ANS డాట్ ఫాల్స్, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అని చెప్పి మనకి ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ క్యూ నేను చీతా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్ అని ఇచ్చాను. ANS డాట్ బాగానే ఉంది, ట్రూ బాగానే ఉంది. బట్ మనకి సుత్తి ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ అ ఫ్యూ షార్ట్ అగైన్. ఇక్కడ ఏం చెప్తున్నాను మళ్ళీ సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, ట్రూ, సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సో నేనేమంటున్నానంటే కరెక్ట్ ఉంటే అలాగే ఉంచే, రాంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వి అని చెప్తున్నాను అనమాట. సో కరెక్ట్ కాబట్టి మళ్ళీ సేమ్ రాస్తాం, కరెక్ట్ కాబట్టి మళ్ళీ సేమ్ అది రాస్తాం. ఫాల్స్ కాబట్టి కరెక్ట్ ఏంటి? నార్త్ అండ్ సౌత్ పోల్స్ అట్రాక్ట్ కాబట్టి కరెక్ట్ రాసాం. ఆ తర్వాత ఇది కరెక్టే కాబట్టి మళ్ళీ సేమ్ రాసాం. ఈ తర్వాత సన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పాను, విచ్ ఇస్ ఫాల్స్ కదా. కాబట్టి ఫాల్స్ అని చెప్పి మనకి కరెక్ట్ రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఈస్ జూపిటర్ అని చెప్పి వచ్చింది. సో ఇఫ్ యూ సీ నౌ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఈ ప్రాంప్టింగ్ జర్నీలో ఈ ఫ్యూ షార్ట్ లాస్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఇట్ లుక్స్ గుడ్ టు మీ బికాజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జాక్ట్ బిహేవియర్ మనకి LLM రెప్లికేట్ చేస్తుంది. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇదే ప్రాంప్ట్ని తీసుకెళ్ళి కొత్త విండోలో కొత్త చాట్లో ఇచ్చినా ఇట్ షుడ్ వర్క్ సిమిలర్లీ. చూస్తే ఇఫ్ యూ సీ ఇట్ ఈజ్ వర్కింగ్ సిమిలర్లీ, ఎక్కువ డిఫరెన్స్ లేదు. అట్లా చెప్పాలంటే సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాంప్ట్స్ రాస్తున్నప్పుడు దే షుడ్ బికమ్ డిటర్మినిస్టిక్. అంటే మీరు ఆ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా వస్తేనే మీ షార్ట్ సక్సెస్ఫుల్ అయినట్టు, లేకపోతే కానట్టు. బికాస్ ఆ షార్టింగ్ ప్రిన్సిపలే అదనమాట. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుటే వస్తుందో దాట్స్ వెన్ యువర్ షార్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎందుకని? బికాస్ దీన్ని మీరు మీ అప్లికేషన్లో ఎంబెడ్ చేసినప్పుడు దీని తర్వాత మళ్ళీ కోడ్ రాస్తారు, దీని తర్వాత మళ్ళీ లాజిక్ రాస్తారు. ఆ లాజిక్ ఈ ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఆ కేసులో ఇది ప్రతిసారి దానికి నచ్చినట్లుగా వస్తే ఇట్స్ డిఫికల్ట్ కదా. కాబట్టి యూ విల్ హ్యావ్ టు మెయింటైన్ ప్యాటర్న్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బిఫోర్ ద ప్రాంప్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఈ విధంగా మీరు షార్టింగ్ ప్రిన్సిపల్స్ వాడచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు 0 షార్ట్లో ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాదు. 1 షార్ట్లో రేర్ కేసెస్, మోస్ట్లీ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్లోనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నౌ దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇట్ విల్ బికమ్ అ లిటిల్ డిటర్మినిస్టిక్. కానీ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే లాజికల్ క్వశ్చన్స్కి ఈ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అప్పుడప్పుడు పనికిరాదు. లెట్సే నేను అంటే లాజికల్ అంటే ఏం లేదు, లెట్సే ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఉంది. ఓకే, ఒక కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్. సో నేను ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్
ఫాలోడ్ బై దాని ఆన్సరు, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ క్వశ్చను ఫాలోడ్ బై ఆన్సరు, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ క్వశ్చను ఫాలోడ్ బై ఆన్సర్ అని చెప్పి ఇచ్చినా సరే ఫోర్త్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాదు. బికాజ్ అందులో కేవలం డైరెక్ట్గా స్టేట్మెంట్స్ కాదు, డైరెక్ట్లీ ఇట్స్ నాట్ దాని ప్రీవియస్ ట్రైనింగ్ డేటా నుంచి అది డైరెక్ట్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోలేదు, లాజిక్ అప్లై చేయాలి. సో ఈ మ్యాథమెటికల్, లాజికల్ ఆర్ రీజనింగ్ బేస్డ్ ఎగ్జాంపుల్స్కి, రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఈ 0 షాట్, 1 షాట్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ పనికిరావు. దానికోసం వీ హ్యావ్ చైన్ ఆఫ్ థాట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. కొంతమంది డే 1 చూశారు, డే 2 మానేశారు. కొంతమంది డే 1, డే 2 చూశారు, డే 3 మానేశారు. కొంతమంది డే 1, డే 2, డే 3 చూసి ఇవాళ డే 4 మానేస్తారు. దాట్స్ ఫర్ షూర్, దాట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ యోర్ కమిట్మెంట్ గైస్. మీరు కనుక కమిటెడ్గా 10 days 10 వీడియోస్ మాత్రమే చూడగలిగితే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. లేదు మధ్యలో మానేస్తామంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నిక్ ఈజ్ COT అనమాట. మొన్న షార్టు, ఇవాళ కాటు. ఓకే, సో ఈ కాట్ స్టాండ్స్ ఫర్ చైన్ ఆఫ్ థాట్స్ ప్రాంప్టింగ్ అనమాట. ఓకే, సో కాట్ ప్రాంప్టింగ్ స్టాండ్స్ ఫర్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఇవాళ దీన్నే డిస్కస్ చేద్దాం. కొంత షార్ట్గా ఉండొచ్చు కానీ ఇంపార్టెంట్ కాన్సెప్టే. ముందుగా ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మీలో చాలామంది నన్ను అన్నా నువ్వు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి అడుగుతున్నారు కదా. నేను కోర్సులు ఏమి చేయలేదు గైస్, ఆన్లైన్ ఆర్టికల్స్, బ్లాగ్స్ అండ్ కొన్ని రీసెర్చ్ పేపర్లు చదివే నేర్చుకున్నాను. మీకు కూడా అదే నేర్పిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రీక్యాప్ అబౌట్ ద షార్ట్ ప్రాంప్టింగ్. ఓకే, వీ హ్యాడ్ 1 షాట్, ఓకే, 0 షాట్ అండ్ ఫ్యూ షాట్. దీంట్లో ఏం చేసాం మనం, ముందుగానే ఏం చేసామంటే క్వశ్చను ఆన్సరు సీక్వెన్స్ ఇచ్చి దాన్ని బట్టి నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్కి మనం ఎక్స్పెక్టెడ్ విధంగా ఆన్సర్ ఉండే విధంగా చూసుకున్నాం. వీఆర్ ట్రయింగ్ టు మేక్ మోడల్ డిటర్మినిస్టిక్ కదా. సో ఈ ప్రాసెస్లో మనం ఏమనుకున్నాం, దిర్ ఆర్ ఫ్యూ డిస్అడ్వాంటేజెస్. అండ్ ఆ డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకవేళ క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించినవి కానీ, ఓకే, ఆర్ మ్యాథమెటికల్ సంబంధించినవి కానీ, ఆర్ ఒకవేళ లాజికల్గా ఉంటే మన మోడల్ డైరెక్ట్గా ఈ షార్ట్ ప్రాంప్టింగ్ నుంచి పని చేయకపోవచ్చు అనుకున్నాం కదా. సో అందుకోసమే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ COT. సో ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్లో ఏం చేస్తామంటే, మనం బేసిక్గా ఒకవేళ ఒక మనిషి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తాడో ఆ స్టెప్ బై స్టెప్ ఆలోచనని మన దానికి తెలియజేస్తాం. అర్థం కాలేదా? లెట్ మీ టెల్ యూ. లెట్స్ సే నేను QWERTY కీబోర్డ్ వాడుతున్నాను. ఓకే, QWERTY కీబోర్డ్ అంటే మీరు నార్మల్గా వాడే మీ ల్యాప్టాప్లో, మీ మొబైల్ ఫోన్స్తో ఉండే కీబోర్డ్ అనమాట. సో ఈ కీబోర్డ్లో మీకు V పక్కన ఏముంటుంది, B ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే, T పక్కన ఏముంటుంది, Y ఉంటుంది. ఓకే, X పక్కన ఏముంటుంది, C ఉంటుంది. ఓకే, Y పక్కన ఏముంటుంది, U ఉంటుంది కదా. సో నేను ఒక క్వశ్చన్ అడగచ్చు. క్వశ్చన్ ఈజ్ లెట్స్ సే VTXY స్టాండ్స్ ఫర్ BYCU ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ కేసులో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను, ఏమని, వాట్ డస్ VAMSI స్టాండ్ ఫర్. సో దీనికి క్వశ్చన్కి ఆన్సర్ మీరు లాజికల్గా ఏం చేస్తారు, ఓకే వీకి రైట్ సైడ్న B ఉంది కాబట్టి, అగైన్ దీనికి వీకి రైట్ సైడ్న B కాబట్టి B రాస్తారు. ఓకే, టీకి రైట్ సైడ్న Y ఉంది కాబట్టి మనకు Y వచ్చింది, కాబట్టి ఏకి రైట్ సైడ్న ఏముంది, S ఉంది. ఓకే, ఎంకి రైట్ సైడ్న ఏముంది, మనకి ఎంకి రైట్ సైడ్న యాక్చువల్లీ ఏమీ లేదు, ఇట్స్ అ కామా, సో కామా వస్తుంది. ఎస్కి రైట్ సైడ్న ఏముంది, D ఉంది. ఐకి రైట్ సైడ్న ఏముంది, O ఉంది. ఓకే, ఓ కాదు, ఇది D అండ్ O, అవునా. సో మనకి వంశీకి ద కరస్పాండింగ్ ఆన్సర్ ఈజ్ BS, DO కదా. ఇది మీకు లాజికల్గా ఆన్సరింగ్ చేయడం వల్ల వచ్చింది. బట్ మీ LLMస్కి ఈ లాజికల్ రీజనింగ్ రాకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ దానికి చెప్తాం అనమాట. ఏమని, సో వీకి B రావడానికి కారణం వీకి రైట్ సైడ్లో B ఉంది కాబట్టి, టీకి Y రావడానికి కారణం టీకి రైట్ సైడ్లో Y ఉంది కాబట్టి అని చెప్పి మన లాజికల్ స్టెప్స్ కూడా దానికి ఆన్సర్లో ఇస్తాం అనమాట. ఓకే, ఇచ్చి నెక్స్ట్ టైం ఆన్సర్ చెప్పమంటే అది మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మనకి 1 షాట్
కాట్ ఉంటుంది అండ్ ఫ్యూ షార్ట్ కాట్ ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ 0 షార్ట్ వర్క్ అవ్వదు. ఓకే, సో 1 షార్ట్ కాట్ అండ్ 2 షార్ట్ ఫ్యూ షార్ట్ కాట్ ఉంటుంది. అంటే ఈ కేసులో మీరు కేవలం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ టైం క్వశ్చన్ అడిగేస్తున్నారు. సో ఓన్లీ 1 షార్ట్ మాత్రమే ట్రై చేశారు, ఆ 1 షార్ట్ కాట్ మాత్రమే ట్రై చేశారు. అంటే 1 షార్ట్లో చైన్ ఆఫ్ థాట్ని ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ క్వశ్చన్ని డైరెక్ట్గా అడిగేస్తున్నారు. వర్క్ అయిపోతే గ్రేట్, ఇట్ విల్ బీ 1 షార్ట్ కాట్. పని చేయకపోతే మీరు ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, దాని తర్వాత మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బికమ్ అ ఫ్యూ షార్ట్ కాట్. ఆబ్వియస్లీ మీరు డే 4 మీకు అర్థం కావాలంటే మీరు డే 3 చూసి ఉండాలి. ఈ కాట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనే ఈ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్ రీసెర్చ్ టీమ్ అనమాట. ఓకే, గూగుల్ రీసెర్చ్ టీమ్. ఓకే, వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ పేపర్కి రిజల్టే ఈ టెక్నిక్ అనమాట. సో మీకు డైరెక్ట్గా ఆ రీసెర్చ్ పేపర్ చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్ రీసెర్చ్ పేపర్. ఈ పేపర్ని 10th Jan 2023 రిలీజ్ చేశారు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్ టెక్నిక్. ఓకే, గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్ అంట. ఓకే, సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గైస్, ఆ ట్విస్ట్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. బట్ ఫర్ నౌ లెట్స్ గో త్రూ దిస్. సో మీకు చెప్పిందే స్టాండర్డ్ ప్రాంప్ట్లో మనం ఏం చేస్తాం, స్టాండర్డ్ షార్ట్ ప్రాంప్టింగ్లో రాగర్ హ్యాస్ 5 tennis balls, he buys 2 more cans of tennis balls, each can has 3 tennis balls, how many tennis balls does he have now? ఆన్సర్ ఈజ్ 11. ఆ తర్వాత వీల్ ఆస్క్ 1 more క్వశ్చన్. తప్పు చెప్తుంది, ఎందుకంటే దానికి యాక్చువల్ రీజనింగ్ రాదు కాబట్టి. సో ఇదేంటి యాక్చువల్లీ దిస్ ఇస్ అ 1 షార్ట్ ప్రాంప్టింగ్. సో 1 షార్ట్ ప్రాంప్టింగ్ ఈ కేసులో ఫెయిల్ అయిపోయింది. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. దీంట్లో రాగర్ స్టార్టెడ్ విత్ 5 balls, 2 cans of 3 tennis balls, ఈచ్ ఈజ్ 6 tennis balls. సో కాబట్టి 5 + 6 ఈజ్ 11. కాబట్టి ఫస్ట్ కేసులో 11 వచ్చింది అని చెప్పి ఆ స్టెప్ బై స్టెప్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత బేసిక్లీ ద క్యాఫెటీరియా హ్యాడ్ 23 apples. ఓకే, ఇఫ్ దే యూస్డ్ 20 అని చెప్పి అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ఈసారి ఇట్ వాజ్ ఏబుల్ టు యాక్చువల్లీ గెట్ ద రైట్ ఆన్సర్ బికాస్ ఆఫ్ ఆ చైన్ ఆఫ్ థాట్. ఓకే, ఐ హోప్ మీకు ఈ పేరు అర్థమైంది అనుకుంటున్నాను. పేరేంటి, చైన్ ఆఫ్ థాట్. అంటే సీక్వెన్సెస్ ఆఫ్ థాట్స్ని మనం ప్రాంప్టింగ్లో ఇస్తాం. ఒక మనిషి సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ ఎలా ఉంటుందో అది దాన్ని చెప్తే అది కూడా దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఈ కంప్లీట్ రీసెర్చ్ పేపర్ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, బాగుంది యాక్చువల్లీ. ఐ హ్యావ్ రెడ్ దిస్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే గో త్రూ దిస్. వన్ మోర్ థింగ్ ఈజ్, సో ఈ కాట్ ఏదైతే ఉందో COT ప్రాంప్టింగ్ టెక్నిక్, ఈ టెక్నిక్ యాక్చువల్లీ మీ మోడల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత బాగా పనిచేస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూ కెన్ గో త్రూ దెమ్. ఇంట్రెస్టింగ్ పేపర్. సో ఇక్కడ చూస్తే మీరు లాంబ్డా GPT అండ్ PALMలో వెన్ దే వర్ ట్రయింగ్ టు చెక్ దిస్, బ్లాక్ లైన్ ఈజ్ స్టాండర్డ్ ప్రాంప్టింగ్ అండ్ ఈ సర్కిల్ ఉన్నదేమో చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనమాట. సో ప్రతి కేసులో ఆల్మోస్ట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ పర్ఫార్మ్డ్ బెటర్ వెన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్, ఓకే, మోడల్ స్కేల్ ఈజ్ హై. ఓకే, సో దట్స్ వన్ మోర్ థింగ్ టు నోట్ నా చెప్పింది. ఓకే, సో జస్ట్ గో త్రూ దిస్, ఐ విల్ షేర్ ద లింక్. సో మీరు చూస్తే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూడ్డానికి పెద్ద కష్టంగా లేవు. చిన్నప్పుడు స్కూల్లో 3rd 4th సాల్వ్ చేసి ఉంటాం కదా. సో ప్రాబ్లీ ఇవాళ 2024లో ఇట్ విల్ వర్క్. లెట్స్ చెక్ దాట్. ఓకే, 2023లో పని చేయలేదు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ టుడే. సో ఇఫ్ యూ సీ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. యా, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. బట్ చైన్ ఆఫ్ థాట్ వాడకుండానే 2024లో ఇట్స్ ఏబుల్ టు సాల్వ్ జస్ట్ విత్ ద షార్ట్ ప్రాంప్టింగ్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, AI మోడల్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, బట్ ఈవెన్ దెన్ కాంప్లెక్స్ లాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఇవాళ ఈ మోడల్స్ సాల్వ్ చేయలేకపోతే COT విల్ స్టిల్ హెల్ప్. ఓకే, సో ఇదే విధంగా ఇందాక ఇచ్చిన ఈ QWERTY కీబోర్డ్ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేశాను. సో ఇక్కడ నేను వితౌట్ యాక్చువల్లీ గివింగ్ ఎనీ ఎగ్జాంపుల్ ఆల్సో, ఇదేంటి యాక్చువల్లీ ఇట్ ఈస్ 0 షార్ట్ ప్రాంప్టింగ్. సో 0 షార్ట్లోనే పని చేసేసింది. సో యాక్చువల్లీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రోజు రోజుకి AI మోడల్స్ ఆర్ ఇంప్రూవింగ్ అలాట్ బికాస్ ఆఫ్ ద డేటా ట్రైనింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ట్విస్ట్ అదే, ఈ పేపర్లో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఇవాళ డైరెక్ట్గా వితౌట్ COT పనిచేసేస్తాయి. ఓకే, అయినప్పటికీ దట్స్ అ వ్యాలిడ్ టెక్నిక్, నేర్చుకోండి, బట్ ట్రై చేయండి. ఓకే, జస్ట్ టు బీ షూర్ ఆఫ్ దాట్. గ్రేట్. ముందుగా నిన్నటి వీడియోలో ఒక డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేద్దాం. సో డౌట్ వాజ్, సాత్విక్ అడిగాడు, అన్న ఇప్పుడు నాకు మీరు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ ఇన్ డీపర్,
హౌ కెన్ ఐ లైక్. ఎగ్జాంపుల్, టేక్ టుడేస్ వీడియో ఓన్లీ. యూ సెడ్ అబౌట్ కాట్, హౌ కాట్ వర్క్స్, కానీ కాట్ని ఇంకా ఎలా వర్క్ అవుతుంది అని కొంచెం క్లారిటీ మిస్సింగ్. చాలా మందికి డౌట్ ఏంటంటే, అన్న 10 days ఛాలెంజ్ అన్నావు అండ్ రోజు 10 to 12 minutes వీడియో డ్యూరేషన్ అప్లోడ్ చేస్తున్నావు కదా, కాబట్టి 10 into 12 అట్ మోస్ట్ మనకి ఒక 120 minutes, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 hours వస్తుంది కదా. ఈ 2 hours ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సరిపోతుందా మనకి అనే డౌట్ మీలో చాలా మందికి ఉంది. ద ఆన్సర్ ఈస్ సరిపోతుంది. సో ఏది కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు. ఓకే, ఫుల్ స్టాక్ ఒక 30 hours ఆఫ్ కంటెంట్ నేర్చుకుంటున్నారు. ఆ 30 hours ఆఫ్ కంటెంట్ నేర్చుకున్నాక ఇంకా మీరు లైఫ్లో ఈ ఫుల్ స్టాక్ గురించి ఏవి నేర్చుకోలేదా అంటే దాట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. బట్ టు స్టార్ట్ విత్ ఇది మీకు సరిపోతుంది. అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో టు స్టార్ట్ విత్ ఈ 2 hours ఆర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ ఆఫ్ కంటెంట్ సరిపోతుంది. ఆల్సో నేను మీకు ప్రతి వీడియోలోనూ ఆల్మోస్ట్ నిన్నటి నుంచి రీసెర్చ్ పేపర్లు కూడా లింక్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఫర్దర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రీసెర్చ్ పేపర్ని చదవండి. బికాస్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఒక వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఏం లేదు. అండ్ దాట్స్ ద ప్లస్ పాయింట్. మీరు ఈ లిమిటెడ్ అవేర్నెస్ ఉన్న డొమైన్లో ఫాస్ట్గా థింగ్స్ నేర్చుకుని ఫాస్ట్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, సో డెఫినెట్లీ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు బాగానే నేర్చుకుంటున్నారు. ఓకే, గాట్ ఇట్, గ్రేట్. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది సెల్ఫ్ కన్సిస్టెన్సీ అనే ఒక టెక్నిక్ అనమాట. సెల్ఫ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో మనం ఫస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్, ద ఫస్ట్ టెక్నిక్ వాజ్ అరౌండ్ షార్ట్స్ కదా. సో ఇట్ వాజ్ 0, 1 అండ్ ఫ్యూ షార్ట్ టెక్నిక్. ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ కాట్. ఈ కాట్లో కూడా అగైన్ వీ కెన్ డూ 1 short కాట్, 2 short కాట్, 0 short కాట్ కదా. సో దిస్ వాజ్ ద సెకండ్ టెక్నిక్. సో ఇవాళ థర్డ్ టెక్నిక్ ఈజ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ. సో మనకి ఈ కాట్లో ఏం జరుగుతుందండి, మీ నార్మల్ హ్యూమన్ థింకింగ్ ప్రాసెస్ని రెప్లికేట్ చేసేందుకు మీరు ఆలోచించి రీజనింగ్ ఆర్ లాజికల్ స్టెప్స్ని LLM చెప్తారు. దాన్ని బట్టి ఆ స్టెప్స్నే అది కూడా ఫర్దర్ షార్ట్స్కి ఆ లాజికల్ స్టెప్స్ లాగానే ఆలోచించి మీకు రైట్ ఆన్సర్ ఇస్తుంది. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ COTని యూజ్ చేసినప్పుడు వన్ డిసడ్వాంటేజ్ ఇస్ డెఫినెట్లీ మోడల్ స్కేల్ ఎక్కువ ఉండాలి. చెప్పాను కదా, సో నంబర్ ఆఫ్ పారామీటర్స్ షుడ్ బి మోర్. సో మోడల్ స్కేల్ ఎక్కువ ఉండాలి. దట్స్ డిస్అడ్వాంటేజ్ నెంబర్ 1. 2 ఏంటంటే, కామన్ సెన్స్ అండ్ సింబాలిక్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువగా COT వాడి కూడా మీరు కరెక్ట్గా సాల్వ్ చేయలేకపోతున్నారంట. కాబట్టి టుడే వీ హ్యావ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ. సో ఈ సెల్ఫ్ కన్సిస్టెన్సీలో ఏంటంటే, మీరు COTలో ఏం చేశారు, లాజికల్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లాజికల్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి LLMకి ఇచ్చి, LLMనేమో క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి వచ్చిన రెస్పాన్స్ని డైరెక్ట్గా ఆన్సర్గా ఫిక్స్ అయిపోయారు కదా. బట్ దీంట్లో ఏంటంటే, సెల్ఫ్ కన్సిస్టెన్సీలో మీరు లాజికల్ స్టెప్స్ చెప్తారు. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ అడుగుతారు. బట్ మీరు సింగిల్ రెస్పాన్స్ కాదు, మీరు డైవర్స్ రీజనింగ్ పార్ట్స్ని కనుక్కొని అందులో మోస్ట్ కన్సిస్టెంట్ ఆన్సర్ని ఫైనల్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్ అనమాట. ఇది కూడా రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నికే. సో ఐ టేక్ టు ద రీసెర్చ్ పేపర్. ఇదన్నమాట పేపర్. అగైన్ ఇన్నట్లాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, రీడ్ ద పేపర్ అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఓకే, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫీల్డ్లో అంటే ఈ పేపర్స్ని చదవండి. సో ద పేపర్ టైటిల్ ఈజ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్స్ చైన్ ఆఫ్ థాట్, అంటే కాట్ రీజనింగ్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్. అగైన్ దిస్ ఈస్ ఫ్రమ్ గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్. సో కిందకి వెళ్తే ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. సో మనకి లైక్ ఓవరాల్గా సారాంశం ఏంటి ఈ మోడల్కి ఆర్ ఈ టెక్నిక్కి అంటే, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్లో ప్రాంప్ట్ ఇస్తున్నారు లాంగ్వేజ్ మోడల్కి అండ్ దాని నుంచి వచ్చిన ఆన్సర్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్గా కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఈ సెల్ఫ్ కన్సిస్టెన్సీలో లాంగ్వేజ్ మోడల్ నుంచి మీరు డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్ని శాంపిల్ చేస్తున్నారు అండ్ దాంట్లో మోస్ట్ కన్సిస్టెంట్ ఆన్సర్ ఈ కేసులో 18, 26, 18. బాగా కన్సిస్టెంట్ ఏంటి 18. ఫైనల్ ఆన్సర్ 18 అండ్ దాట్స్ రైట్ ఆన్సర్ టూ. ఓకే, సో ఐ టాక్ అబౌట్ హౌ యూ విల్ ఫిగర్ అవుట్ ద డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్. బట్ అంతకంటే ముందు ఇక్కడ మనం వాడుతున్న టెక్నిక్లో లాజిక్ ఏంటంటే సింపుల్ గైస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మీరు ఒక కామన్ సెన్స్ ఆర్ ఇటువంటి రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు, ఈవెన్ విత్ ఇన్ హ్యూమన్స్. ఓకే, కానీ ఫైనల్గా ఏం చేస్తాం మనం, ఎక్కువ మంది మెజారిటీ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్గా భావిస్తాం. అండ్ మోస్ట్లీ లెట్సే మీకు KBC ఉంది, అదే మీలో ఎవరు కోటేశ్వరుడు. ఓకే, దాంట్లో మనకి
ఆడియన్స్ పోల్ ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఆడియన్స్ పోల్ ఎందుకు కరెక్ట్గా ఉంటుంది? అగైన్ ద సేమ్ థింగ్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మెజారిటీ ఎప్పుడు రైట్ అని చెప్తారు, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పర్స్పెక్టివ్స్ ఆర్ ఆల్వేస్ రైట్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో సిమిలర్ అప్రోచే ఇక్కడ మనం చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఈ డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పాత్స్ని ఎలా శాంపిల్ చేస్తారు, ఎలా కనుక్కుంటారు అంటే అది కూడా మీకు ఇదే పేపర్లో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ స్క్రోల్ డౌన్ దెల్ బీ సంథింగ్ కాల్డ్ శాంప్లింగ్ ఇదే ఉంటుంది. వెర్ ఇస్ ఇట్? యా, శాంప్లింగ్ స్కీమ్. ఓకే, టు శాంపిల్ డైవర్స్ రీజనింగ్ పార్ట్స్ వీ ఫాలో సిమిలర్ సెట్టింగ్స్ టు దోస్ సజెస్టెడ్ ఇన్ దీస్ 2 పేపర్స్. ఓకే, ఈ 2 పేపర్లు కింద రెఫరెన్స్లో ఉంటాయి, యూ కెన్ రీడ్ దెమ్. ఓకే, బట్ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టెంపరేచర్ శాంప్లింగ్ వాడుతున్నాను అనమాట. ఓకే, టెంపరేచర్ శాంప్లింగ్ విత్ T = 0.5 అండ్ టాప్ K = 40 దగ్గర వాళ్ళు శాంప్లింగ్ చేస్తాను అనమాట. సో అది మనం ఆల్రెడీ వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో డిస్కస్ చేసాం, యూ కెన్ వాచ్ దట్. అగైన్ నిన్నటి COT లాగానే ఇనీషియల్గా ఇది ఎప్పుడుది 2023 కదా. సో మార్చ్ 2023లో ఇప్పుడు ఇటువంటి ఒక క్వశ్చన్కి వితౌట్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ అంటే వితౌట్ శాంప్లింగ్ డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాదు. ఒకసారి 18, ఒకసారి 26, ఆ విధంగా డిఫరెంట్ ఆన్సర్లు వచ్చేవి. ఓకే, బట్ ఇవాళ ఈవెన్ వితౌట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మనకి డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్లు వస్తున్నాయి. ఎందుకు? బికాజ్ ఆబ్వియస్లీ ట్రైనింగ్ పెరిగింది అండ్ మోడల్ స్కేల్ కూడా ఎంతో కొంత పెరిగింది. బట్ ఫ్యూచర్లో ఈ టెక్నిక్ పనికిరాదా అంటే దట్స్ నౌ హౌ ఇట్ ఈస్. సో బేస్డ్ ఆన్ హౌ కాంప్లెక్స్ ద క్వశ్చన్ ఈస్, మీరు ఈ టెక్నిక్స్ని మీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జర్నీలో వాడతారు కూడా. గాట్ ఇట్? గ్రేట్, ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్, రెజ్యూమ్లో రాసుకోవచ్చా మాకు ఈ స్కిల్ వచ్చని అంటే రాసుకోవచ్చు. యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఏదో రోజు ఇంట్రోలో చెప్పేది కదా అని చెప్పి ఇగ్నోర్ కొట్టకండి. మీరు ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తేనే ఇటువంటి ఇంకా ఫ్రీ సిరీస్ మీకోసం తేవాలి అనే మోటివేషన్ వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ ద సిరీస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నిక్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనే టెక్నిక్ ఏంటో డిస్కస్ చేద్దాం. బట్ యా, వన్స్ అగైన్ అ జెంటిల్ రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్లో ఏంటంటే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మన ఈ చాట్ జీపీటీ కానివ్వండి ఆర్ జెమినీ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్, ఇవాళ మీకున్న ఏ LLM అయినా సరే ఇవేవి కూడా కంటిన్యూస్ ట్రైనింగ్లో లేవు. అంటే మన LLMs ఏదైనా సరే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కంప్లీట్గా బేస్ అయ్యేది వాటిని ట్రైన్ చేసిన డేటా మీదనే. ఒకవేళ ఇప్పుడు మీరు చాట్ జీపీటీని వెళ్ళి 2011 వరల్డ్ కప్ గురించి అడిగితే అది మీకు ఆన్సర్ చెప్తుంది, ఎందుకంటే దానికి ఆ 2011 వరల్డ్ కప్ గురించి తెలుసు. కానీ రీసెంట్ IPL మ్యాచెస్ గురించి అడిగితే చెప్పలేదు. ఎందుకని? బికాస్ దాని ట్రైనింగ్ అక్కడి వరకు అవ్వలేదు. సో ప్రతి లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అ కట్ ఆఫ్ డేట్. ఓకే, ఈ కట్ ఆఫ్ డేట్ ఏంటి? ఈ డేట్ కంటే ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్ మొత్తం కూడా ఆ మోడల్ మీద ఆల్రెడీ ట్రైన్ చేశారు. బట్ ఈ డేట్ తర్వాత నాలెడ్జ్ ఏమీ కూడా మోడల్కి తెలియదు. సో అందుకని చాలాసార్లు ఏమవుద్దంటే ఆబ్వియస్లీ రీసెంట్ డేటా ఈ మోడల్స్కి తెలియదు అండ్ మనకి చాలాసార్లు రీసెంట్ డేటా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటప్పుడు ఏం చేస్తాం? సో బేసిక్గా ఈ LLM మోడల్స్లో ఆల్రెడీ కావాల్సినంత లెర్నింగ్ పారామీటర్స్ ఆల్రెడీ ట్యూన్ అయి ఉన్నాయి. సో మీరు కొత్త డేటా ఇచ్చి దాని మీద మీకు కావాల్సిన ప్రాంప్ట్ అడిగితే ఇట్ విల్ స్టిల్ వర్క్. దట్ ఈస్ వాట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SRH వర్సెస్ RR మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్ గురించి చాట్ జీపీటీకి తెలీదు, బట్ దీని కమెంటరీని ఇచ్చి ఆ కమెంటరీని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, అండ్ ఈ టెక్నిక్ చాలాసార్లు మనకి చాలా అవసరం వస్తుంది. ఓకే, సో టు గివ్ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ సే నేను ESPN cricinfo.com నుంచి ఈ SRH వర్సెస్ RR మ్యాచ్ కమెంటరీని కాపీ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ChatGPT ఫ్రీ అంటే ChatGPT 3.5. సో వీ కెన్ ఆస్క్ ఇట్ డైరెక్ట్లీ, వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్? మై లాస్ట్ ట్రైనింగ్ డేటా ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ up until October 2023. This means I may not have the latest news or updates beyond that time. Let me know how I can help you. కాబట్టి October 2023 తర్వాత డేటా ఏమి కూడా ChatGPT 3.5కి తెలీదు. సో ఆబ్వియస్లీ మన ప్రీవియస్ RR SRH మ్యాచ్ కూడా తెలీదు. సో నేనేం చేశానంటే
సమ్మరైజ్ అ క్రికెట్ మ్యాచ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ కమెంటరీ అని చెప్పి, సో ఈ విధంగా 3 కోట్లు ఇచ్చి ఆ కమెంటరీని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, చేశాక ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెస్పాన్స్, లెట్ మీ స్క్రోల్ డౌన్. సో ద రెస్పాన్స్ ఇస్, ఇన్ అన్ IPL cricket match, SRH faced RR in a thrilling encounter. RR was in a good position with the game within their grasp as Jaiswal and Parag were playing well after early departures of Butler and Samson. However, both reached in quick succession, putting RR under pressure. సో ఆ విధంగా కొంత సమ్మరీ ఇచ్చింది. We can ask further, what could have RR done better to win this match? Okay, match. The Rajasthan Royals were close to winning the match against SRH, but there are few areas where they could have performed better to secure a victory అని చెప్పి ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా చూస్తారు కదా, ఇన్ఫర్మేషన్ లేని దాని గురించి కూడా మీరు మీ సొంత డేటాని ఇన్పుట్ చేసి దాని మీద క్వశ్చన్స్ని అడగచ్చు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనమాట. ఓకే, సో నిన్న వీడియోలో దేర్ వాస్ వన్ కమెంట్ అనమాట. ఆ కమెంట్ ఏంటంటే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కాట్, చైన్ ఆఫ్ థాట్స్ అండ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ SC నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు కూడా యాక్చువల్లీ రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నిక్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ టెక్నిక్సే. బయట ప్రెసెంట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్న వెంటనే ఎక్కువగా దీన్ని కవర్ చేస్తున్నారు. ఓకే, బట్ దీస్ ఆర్ రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నిక్స్. సో అందువల్ల ఈ రీసెర్చ్ పేపర్స్ పాతవి, 2023 టైం ఇవి కదా. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రేట్ అవే పనిచేస్తున్నాయి. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ద క్వశ్చన్ వాజ్ అరౌండ్, అన్న ఒకవేళ అవి డైరెక్ట్గా పనిచేస్తూ ఉంటే ఇంక అలాంటప్పుడు ఆ టెక్నిక్స్ ఎందుకు? ఒకవేళ టెక్నిక్స్ కావాలనుకుంటే ప్లీజ్ గివ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి అడిగారు. సో పాయింట్ ఏంటంటే, దేర్ క్యాన్ బీ ఇన్స్టెన్సెస్ వేర్ యూ కెన్ స్టిల్ యూస్ దిస్ ఇన్ ఫ్యూచర్. అలాంటప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా అంటే, ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను వెతకాలంటే దానికోసం సెపరేట్ రీసెర్చ్ అగైన్ పాసిబుల్ కాదు. కాబట్టి నేను క్వశ్చన్ చేయలేను. కాబట్టి నేనేం చేశానంటే మీకు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటుందని చెప్పి ఆ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాట్ మీరు ఫ్యూచర్లో ఏమైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఈ COT అండ్ SC అంటే ఏంటో మీకు తెలిసి ఉంటుంది. సో దట్ యుల్ బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ ఇంటర్వ్యూస్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. ఓకే, అంతే తప్ప కంటెంట్ని పెంచేసి ఏదో మిమ్మల్ని మభ్య పెడదామని కాదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అ టెక్నిక్. ఓకే, గ్రేట్. మీ అందరికీ ఒక సజెషన్ అండి, 2024లో ఒకవేళ మీకు జాబ్స్ రావాలి అంటే ఆన్ క్యాంపస్ తగ్గిపోయాయి, ఆఫ్ క్యాంపస్లో డైరెక్ట్గా అప్లై చేసి తగ్గిపోయాయి. సో మీకు రెఫరల్ ద్వారానే రావాలి. అండ్ రెఫరల్స్ అనేవి చాలా ఒక పవర్ఫుల్ టూల్ అండి. ఓకే, చాలామంది రెఫరల్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇవ్వాలనుకుంటారు. అలా ఏం లేదు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి లింక్డ్ఇన్లో ఎవరైనా అడిగినా సరే మీకు స్కిల్ ఉంటే వాళ్ళు మీకు రెఫరల్ ఇస్తారు. చాలాసార్లు చెప్పాను. ఎందుకని? బికాజ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే వాళ్ళకు కూడా బోనస్ ఉంటుంది. గాట్ ఇట్. కాబట్టి మీరు ఏం నేర్చుకున్నా, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగే కాదు, ఏం నేర్చుకున్నా సరే స్కిల్ మీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. దానివల్ల మీ ప్రొఫైల్ ఫీడ్ బిల్డ్ అవుద్ది. ఇవాళ మీరు నన్ను వచ్చి అన్న అట్లేషన్లో రెఫరల్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ నేను మీ లింక్డ్ఇన్ ఫీడ్ని చెక్ చేస్తాను. నేనని కాదు, ఎవరైనా సరే. లెట్సే మీరు జూలైలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మేబీ సార్ నాకు మీ కంపెనీలో ఉన్న ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్కి రెఫరల్ కావాలి అంటే వాళ్ళు మీ ఫీడ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ ఏప్రిల్ మేలో మీ ఫీడ్లో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి పోస్టులు ఉన్నాయి. ఓకే, దట్ విల్ గివ్ హిమ్ కాన్ఫిడెన్స్. ఓకే, దీనికి ఆల్రెడీ వచ్చు, ఏదో అడ్డిగొడ్డి ట్రై చేయట్లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల మీకు రెఫరల్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఇవాళ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నా, ఓకే, ప్లీజ్ టు పోస్ట్ దాట్ ఆన్ లింక్డ్ఇన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్యాగ్ మీ. నేను మీకోసం ఐ లైక్ దోస్ పోస్ట్. ఓకే, నా నెట్వర్క్లో ఉన్న వాళ్ళు నా పోస్ట్లు, నా లైక్లు చూస్తారు కాబట్టి యూ కెన్ గెట్ ద ఆపర్చునిటీస్ టు. ఓకే, సో చేయండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నిక్ ఏంటంటే రోల్ ప్లేయింగ్ టెక్నిక్ అనమాట. రోల్ ప్లే ఆర్ రోల్ ప్లేయింగ్ టెక్నిక్. సో సింపుల్ అండి చాలా ఇది. ఓకే, ChatGPT ఆర్ జెమినీ ఆర్ క్లాడ్ ఆర్ ఎనీ LLM, ఓకే, ఏ LLM అయినా సరే సూపర్ ఇంకొక 2-3 సూపర్లు ఇంటెలిజెంట్ అనమాట. ఓకే,
దానికి కోడింగ్ గురించి తెలుసు, లా గురించి తెలుసు, మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసు, రాకెట్ సైన్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. సో ఇంత సూపర్ ఇంటెలిజెంట్ అవ్వడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు లెట్స్ సే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏబిసి అనే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ని మీరు ఏ డొమైన్లో అడుగుతున్నారో తెలియదు కదా. లెట్స్ సే మీరు గ్రావిటీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సింపుల్ గ్రావిటీ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారు. బట్ ఈ సింపుల్ గ్రావిటీ అంటే ఏంటో మీరు ఏ పర్స్పెక్టివ్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు మేబీ 10th ఉన్నారా, ఇంటర్లో ఉన్నారా, జేఈ మెయిన్స్ కోసమా, అడ్వాన్స్ కోసమా, లేదా మీరు రాకెట్ సైంటిస్టా దానికోసమా, స్పేస్ రీసెర్చ్ కోసమా, దేనికోసం కావాలి మీకు? బేస్డ్ ఆన్ ది ఇంటర్నెట్ డేటా ఈ అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి ఆన్సర్ ఎల్ఎల్ఎంకి తెలుసు, అవునా కదా? బట్ మీకు అందులో ఏది కావాలి? సో అందుకోసమే రోల్ ప్లేయింగ్ గెట్స్ ఇంపార్టెంట్. సో రోల్ ప్లేయింగ్లో మీరు ఏం చేస్తారంటే, ఇట్స్ అ 3-step ప్రాసెస్ అండి. ఫస్ట్ ఈజ్ రోల్ అసైన్మెంట్. ఓకే, సెకండ్ స్టెప్ ఈజ్ యాక్చువల్ క్వశ్చన్. థర్డ్ ఈజ్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. ఐల్ డిస్కస్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోల్ అసైన్మెంట్ అంటే మీరు ఎల్ఎల్ఎంని ఏ విధంగా ఆలోచించి ఆన్సర్ చెప్పమంటున్నారు? ఒక 2-year కిడ్ గానా, ఒక 20-year-old ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ గానా, ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానా, ఆర్ మేబీ కొత్తగా ఇప్పుడే సైంటిస్ట్గా జాయిన్ అయిన ఒక ఎంప్లాయీ గానా? ఏ విధంగా మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది రోల్ అసైన్మెంట్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, యూఆర్ అని చెప్పి సో అండ్ సో రోల్ ఇస్తారు. యూఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ స్క్రిప్ట్ రైటర్, యూఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ రాకెట్ సైంటిస్ట్. ఆ విధంగా ఆ తర్వాత మీకు కావాల్సిన యాక్చువల్ క్వశ్చన్. ఈ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, లెట్స్ ఏ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అనుకుంటే ఏ లాంగ్వేజ్లో కావాలి, ఆ లాంగ్వేజ్లో ఏదైనా స్పెసిఫిక్ ప్యాకేజ్ రిక్వైర్మెంట్ ఉందా, ఆల్ దాట్. లేదా ఒక రాకెట్ సైన్స్ క్వశ్చన్ అనుకోండి, ఆన్సర్ మీకు ఎలా కావాలి, ఎస్ ఆర్ నో టైప్ కావాలా, ఆర్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఆర్ మీకు రా డేటాలో సిఎస్పిలో లైక్ కామా సెపరేటెడ్ వాల్యూస్లో కావాలా, ఏ విధంగా కావాలి, జేసన్ ఫార్మాట్లో కావాలా, సో దట్ యూ కెన్ ఫీడ్ దట్ ఇన్ యువర్ సిస్టమ్. అదంతా కూడా మీరు అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేస్తారు. ఓకే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ అ స్ట్రైట్ అవే ప్రాంప్ట్ అండి. రైట్ కోడ్ టు జనరేట్ క్యూఆర్ కోడ్ ఫర్ వెబ్సైట్. సో ఆబ్వియస్లీ వెల్ ట్రైన్డ్ కాబట్టి డైరెక్ట్గా మీకు పైథన్లో కోడ్ ఇచ్చాడు. ఓకే, అండ్ ఇన్ స్క్రిప్ట్ ఏముందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ డెఫినెట్లీ ఇందులో మీరు దేనికోసం ఏ ఫంక్షన్ వాడుతున్నా తెలియదు మీకు. బట్ లెట్స్ ట్రై విత్ యూ ఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ వాంట్ టు జనరేట్ అగైన్ సేమ్ ఇన్స్ట్రక్షన్, సేమ్ క్వశ్చన్. ప్రొవైడ్ ద కోడ్ ఇన్ పైథన్ విత్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక పైథన్ అని చెప్పలేదు, బై డిఫాల్ట్ పైథన్ తీసుకుంది. లెట్స్ సే నాకు జావా స్క్రిప్ట్ కావాలి అప్పుడు. సో ఆ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇందాకటి ఆన్సర్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మోర్ డీటెయిల్డ్ యాక్చువల్లీ. ఓకే, రైట్ అ స్క్రిప్ట్ ఫర్ యూట్యూబ్ వీడియో ఆన్ ChatGPT. ఓకే, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, రోల్ ఇవ్వలేదు, ర్యాండమ్గా రాసేసింది. ఓకే, బట్ వెన్ యూ సే యూ ఆర్ అ ఎక్స్పీరియన్స్డ్ స్క్రిప్ట్ రైటర్, ఐ వాంట్ స్క్రిప్ట్ ఫర్ సో అండ్ సో, మేక్ ఇట్ ఎంగేజింగ్ విత్ హుక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. సో దాన్ని బట్టే యూ హ్యావ్ ద హుక్స్ ఆల్సో, విజువల్స్ ఏ విధంగా ఉండాలి అది చెప్తున్నప్పుడు అంతా కూడా క్లారిటీగా ఇచ్చాడు. సో నేను చెప్పాను కదా గైస్, ఇవాళ ఆఫ్టర్ దిస్ వీడియో జస్ట్ ట్రై దెమ్ విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఓకే, విత్ రోల్ అండ్ వితౌట్ రోల్. అండ్ మీరు నిజంగా ఈ ఎల్ఎల్ఎమ్స్ యొక్క పవర్ని అన్లాక్ చేసుకుందాం అనుకుంటున్నారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని టు ద రైట్ పవర్ వాడదాం అనుకుంటున్నారు అనుకుంటే, మీరు మనం డిస్కస్ చేస్తున్న టెక్నిక్స్ని ఇంటర్ కంబైన్ చేసి యూస్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఓన్లీ రోల్ ప్లేయింగ్, ఓన్లీ షార్ట్స్, ఓన్లీ సిఓటీ, నాట్ దాట్ వే. ఓకే, మీరు షార్ట్స్ అండ్ రోల్ ప్లేయింగ్ మిక్స్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీకు ఫస్ట్ టైమే కరెక్ట్గా రాలేదు, సో మేబీ యూ కెన్ సే నాకు ఈ విధంగా కావాలి. ఓకే, యు ఆర్ సో అండ్ సో, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. లెట్స్ సే అగైన్ 1 shot 2 shot, ఆ విధంగా ట్రై చేస్తూ ఉంటే యూ విల్ గెట్ బెటర్ ఆన్సర్స్. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇవాల్టి మన టెక్నిక్ ఏంటి అంటే RAG ప్రాంప్టింగ్ అనమాట. ఓకే, ఈ RAG ప్రాంప్టింగ్ టెక్నికల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడుకుందాం అనుకునే వాళ్ళకే ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ RAG ప్రాంప్టింగ్ ఎక్కువ హెల్ప్ అవుతుంది. మీరు నాన్ ఐటీలో ఉంటే దీనికి ఆల్టర్నేటివ్ నాన్ టెక్నికల్ సొల్యూషన్ ఏంటి అంటే
ఆల్రెడీ డే 5 or 6లోనో డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్. గుర్తుందా? అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ ప్రాంప్టింగ్ అనేది ఈ ఆర్ఏజీ ప్రాంప్టింగ్కి నాన్ టెక్నికల్ యాక్చువల్లీ సొల్యూషన్ ఆర్ ఆల్టర్నేటివ్ అనమాట. ఓకే, సో ఈ ఆర్ఏజీలో ఆర్ఏజీ స్టాండ్స్ ఫర్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ప్రాంప్టింగ్ అనమాట. సో ఆర్ఏజీ ప్రాంప్టింగ్ స్టాండ్స్ ఫర్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ప్రాంప్టింగ్. యాక్చువల్గా మీకు ఈ 3 పదాలు అర్థమవుతే బేసిక్గా ఈ ఆర్ఏజీ అంటే ఏంటో అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ అంటే ఏంటి? మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి? రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తాయి. అందుకే వీటిని జెన్ ఏఐ మోడల్స్ కూడా అంటారు. ఆల్రెడీ డే 1లో జెన్ ఏఐ గురించి ఒక బ్రీఫ్ ఇచ్చాను. వాచ్ దట్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. బట్ యా, ఇవన్నీ ఏంటి? జనరేటివ్ మోడల్స్. ఎందుకని? ఇవి కొత్త డేటాని జనరేట్ చేస్తాయి కాబట్టి జనరేషన్కి హెల్ప్ అయ్యే ప్రాంప్టింగ్ కాబట్టి ఇక్కడ జీ వచ్చింది. నా వాట్ ఈస్ ఆగ్మెంటెడ్? ఆగ్మెంటెడ్ అంటే ఉన్న దాని మీద ఎక్స్ట్రా యాడ్ చేయడం. అందుకే ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి? మీ రియల్ వరల్డ్లో ఆ నాన్ రియల్ 3D ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నారు, బయట నుంచి ఆగ్మెంట్ చేస్తున్నారు. అందుకే ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఆగ్మెంట్ అంటే ఉన్న దాంతో ఎక్స్ట్రా అడిషనల్గా దేన్నైనా యాడ్ చేయడం. రిట్రీవల్ అంటే ఏంటి? రిట్రీవల్ అంటే టు యాక్చువల్లీ ఫెచ్ సంథింగ్, టు యాక్చువల్లీ గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. సో అందుకే మీరు డీబీ సైడ్ వర్క్ చేసి ఉంటే మనం డీబీ రిట్రీవల్ అంటాం. అంటే ఏంటి? బేసిక్గా డేటాబేసెస్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకోవడాన్ని రిట్రీవల్ అంటాం. అంటే ఉన్నదాన్ని ఫెచ్ చేసుకోవడం, ఉన్నదాన్ని ఎక్కడి నుంచైనా తీసుకోవడాన్ని మనం రిట్రీవల్ అంటాం. సో ఈ 3 పదాలు మీకు అర్థమవుతే మీకు ఆర్ఏజీ అర్థమైపోతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ యూ. ఓకే, సో మనకి ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా కాంటెక్స్ట్ మీద వర్క్ అవుతాయి. అందుకే మీకు కాంటెక్స్ట్ లెంత్, టోకెన్ లెంత్ అనే పారామీటర్స్ కూడా ఎల్ఎల్ఎమ్స్లో కామన్. సో ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటి? జనరల్గా మీకు ఎల్ఎల్ఎమ్స్ ట్రైన్ అయ్యేది ఎలా అంటే కంప్లీట్ డేటాని డైరెక్ట్గా ఫీడ్ చేసి అమ్మ దీని మీద ట్రైన్ అయిపో అని చెప్పరు. దీని నుంచి మీరు యాక్చువల్గా మల్టిపుల్ చంక్స్ని డివైడ్ చేస్తారు. ఓకే, ఆ మల్టిపుల్ చంక్స్ నుంచి ఎంబెడింగ్స్ క్రియేట్ చేసి ట్రైన్ చేస్తారనమాట. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ అంటే బేసిక్గా ఆ చంక్ యొక్క మ్యాక్సిమం సైజ్. సో ఈ కాంటెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ అనమాట. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒకవేళ టెల్ మీ ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్స్ అని పెట్టాను అనుకోండి. సో మీరు చూస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అక్రాస్ ద వరల్డ్ చాలా ఉన్నాయని చెప్పి మీకు మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఇన్ఫో ఇచ్చేసింది. బట్ లెట్స్ సే మీరు ఉండేది విజయవాడలో అనుకుందాం. సో దిస్ డజంట్ రియలీ మేక్ సెన్స్. సో మీ కాంటెక్స్ట్లో విజయవాడ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కీవర్డ్. సో కాంటెక్స్ట్ అనేది, సో ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ ఇదే ప్రాంప్ట్లో ఇన్ విజయవాడ, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్లీ విజయవాడలోని కొన్ని రెస్టారెంట్ పేర్లు వచ్చాయి. నౌ ద బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్లో మీరు విజయవాడ అనేది వాళ్ళ కాంటెక్స్ట్లో ప్రాంప్ట్ కాంటెక్స్ట్లో యాడ్ చేయడం వల్ల మీకు ఎగ్జాక్ట్ కావాల్సిన రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ కంటెక్స్ట్ బాగా ఇంపార్టెంట్. సో ఈ కేసులో విజయవాడ గురించి ఆన్లైన్లో ఇన్ఫో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ రైట్ అవే. సో కాంటెక్స్ట్ ఆల్రెడీ దాని ట్రైన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ రైట్ అవే. కానీ ఈ మధ్యన మీరు చూస్తే విత్ ఏఐ డెవలపింగ్ అ లాట్, ఏఐ ప్రతి డొమైన్లోకి వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ చాట్ బాట్స్, కంపెనీ చాట్ బాట్స్. చాలా కంపెనీస్లో వాళ్ళ ఆన్లైన్ ఏదైతే కస్టమర్ సర్వీస్ చాట్ బాట్స్ ఉంటాయో అవన్నీ ఏఐ మోడల్సే. ఓకే, సో ఏఐ మోడల్స్ సొంతంగా ట్రైన్ చేసుకుంటే చాలా కష్టం కదా, చాలా ఎఫర్ట్ పడుతుంది, చాలా డేటా కావాలి, చాలా ప్రాసెసింగ్ పవర్ కావాలి. దాని బదులు ఆల్రెడీ ట్రైన్ అయిన ఎల్ఎల్ఎమ్స్ని యూస్ చేసుకుంటే, లెట్స్ సే చాట్‌జిపిటీ ఉంది, డెఫినెట్లీ ఇది బాగా ట్రైన్ అయిన ఎల్ఎల్ఎం. సో దీన్ని యూస్ చేసుకుని ఒకవేళ మీరు దీనికి మీ సొంత కంపెనీ డేటానిచ్చి జస్ట్ దాన్ని యాడ్ చేసుకొని దాన్ని ఆగ్మెంట్ చేసి ఒకవేళ మీరు రెస్పాన్సెస్ని కనుక్కుంటే ఇంకా ఈజీగా, ఇంకా బెటర్గా, లెస్ ఎఫర్ట్తో వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ మధ్యన కంపెనీ వాళ్ళు ఈ ఎల్ఎల్ఎమ్స్ మీద అడిషనల్గా వాళ్ళ డేటాని ఇన్పుట్ ఇచ్చి వాళ్ళ సొంత కస్టమైజ్డ్ చాట్ బాట్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ కేసులో కాంటెక్స్ట్ అనేది ఇంటర్నెట్లో ఉండదు, అవునా కదా? ఇంటర్నెట్లో ఆల్రెడీ విజయవాడలోని బిర్యానీ హోటల్స్ గురించి ఉంది కాబట్టి మనకి రెస్పాన్స్ వచ్చింది. బట్ వీళ్ళ కంపెనీ స్పెసిఫిక్ పాలసీస్ అండ్ డేటా గురించి ఎల్ఎల్ఎం దగ్గర ఉండదు. ఒకవేళ మీరు చాట్‌జిపిటీ యూఐని వాడుకుంటున్నారనుకుంటే ఇందాక చెప్పినట్లుగా ఆ అవుట్ ఆఫ్ లెర్నింగ్ వేస్ టెక్నిక్ వాడి
దీంతో పాటు మీ అడిషనల్ డేటాని ఇచ్చి క్వశ్చన్స్ అడగచ్చు. బట్ ఇక్కడ యు ఆర్ యూసింగ్ చాట్ బాట్స్, అవునా? సో దీన్ని బిల్డ్ చేస్తున్నప్పుడే మీరు డేటాని ఇవ్వగలగాలి ఇన్ ద కోడింగ్ టెక్నికల్గా. సో అప్పుడు మనకి ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ సొంత డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ కోసం రిట్రీవల్ జరుగుతుంది. ఓకే, సో అడిషనల్ డేటాని రిట్రీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ యాక్చువల్ ప్రాంప్ట్లో రిట్రీవ్ చేసుకున్న ఆ డేటాని ఆగ్మెంట్ చేస్తారు, అంటే యాడ్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఈ ఆగ్మెంట్ చేసిన కొత్త ప్రాంప్ట్తో అవుట్పుట్ని జనరేట్ చేస్తారు. దట్స్ వాట్ ఈస్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనమాట. అగైన్ ఈ రిట్రీవల్ స్ట్రేట్ అవే జరిగిపోదు. ఈ రిట్రీవల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటా సోర్స్ని ఫిక్స్ అవ్వాలి. లెట్స్ సే ఇట్స్ అ డాక్యుమెంట్ ఆఫ్ యువర్ కంపెనీ ఇంటర్నల్ సోర్స్. ఓకే, ఆ తర్వాత మీరు దాన్ని ఇండెక్స్ చేయాలి. ఓకే, ఇండెక్సింగ్ జరిగాక క్వెరీ చేయాలి. ఓకే, క్వెరీయింగ్ జరిగాక దాన్ని ర్యాంక్ చేయాలి. ర్యాంకింగ్ కూడా జరిగాక ఫైనల్గా దాన్ని మీరు ఆగ్మెంట్ చేసి ఆ తర్వాత జనరేట్ చేయాలి. దట్స్ హౌ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రిట్రీవల్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దిస్, దెన్ ఆగ్మెంటేషన్. సో ఆగ్మెంటేషన్ సింపులే, ప్రాంప్ట్లో యూజర్ క్వశ్చన్ సో అండ్ సో. ఓకే, ఆ తర్వాత కాంటెక్స్ట్ ఆర్ అడిషనల్ నాలెడ్జ్ సో అండ్ సో అని చెప్పి ఈ రిట్రీవ్ చేసుకున్న డేటాని ఇచ్చి, అండ్ ఫైనల్లీ మీరు అండర్లయింగ్ ChatGPT ఆర్కిటెక్చర్ వాడదాం అనుకుంటున్నారనుకుంటే సింపుల్గా వీళ్ళ ఏపీఐస్ని యూజ్ చేసుకుని ఆ స్పెసిఫిక్ ప్రాంప్ట్తో హిట్ చేస్తారు అండ్ అది రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ దాట్స్ యువర్ రిక్వైర్డ్ రెస్పాన్స్. గాట్ ఇట్? సో మీలో చాలామందికి దీని ఎగ్జాక్ట్ కోడ్ ఎలా ఉంటుందో చూడాలనుందని తెలుసు నాకు. సో విత్ LangChain అండ్ వితౌట్ LangChain దాన్ని ఎలా చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 9లో డే 9లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అర్థమైంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఈ వీడియో నాన్ టెక్నికల్ వాళ్ళకి అంత హెల్ప్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ టెక్నికల్గా మీరు ఐటీ ఫీల్డ్లో ఉంటే మాత్రం దిస్ ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ పాయింట్ టు లెర్న్. ఐ థింక్ యూట్యూబ్లో ఈ విధంగా ర్యాగ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన యూట్యూబ్ వీడియోస్ నాకైతే ఏమీ కనపట్లేదు. నాట్ జస్ట్ తెలుగు గైస్, హిందీ, ఇంగ్లీష్ ఎక్కడా లేదు. సో డెఫినెట్లీ మీ అందరి కోసమే ఇది ట్రై చేస్తున్నాను. హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలీదు, బట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. ఓకే, అండ్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ అ ప్రీక్యాప్ గైస్. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఎక్స్టర్నల్ డేటా సోర్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకొని దాన్ని ప్రాంప్ట్తో ఆగ్మెంట్ చేసి ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని LLMs వాడి రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తాం. దీనివల్ల ఏమవుద్ది, అడిషనల్ డేటా ఆర్ కాంటెక్స్ట్ ఏదైతే LLMs దగ్గర ఉండదో దాన్ని మీరు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు. యాక్చువల్గా యూఐని వాడుకుని దీన్నే మీరు అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ టెక్నిక్ని వాడి యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు సొంతంగా అప్లికేషన్స్ని బిల్డ్ చేద్దాం అనుకుంటే ఆ ChatGPT యూఐని యూజ్ చేయలేరు కదా. కాబట్టి అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మీరు APIస్ని వాడి ఆటోమేటెడ్గా ఈ రిట్రీవల్ కూడా అదే చేసుకోవాలి అండ్ ఆగ్మెంట్ కూడా అదే చేసుకోవాలి. యూఐలో అయితే మనం మాన్యువల్గా చేయాల్సి వచ్చింది, బట్ అలా అయితే కుదరదు. కాబట్టి అప్లికేషన్స్లో APIస్ని వాడి ఇదంతా ఆటోమేటిక్గా జరగాలి కదా. ఓకే, నౌ వన్ మోర్ థింగ్. ఐ థింక్ మీలో చాలామందికి ఈ డౌట్ ఉంది. అన్న నువ్వు డే 2 చెప్పావు కదా, 2 ways ఉన్నాయి, ఆర్ డే 1లో అనుకుంటా. ఒకటి UI అండ్ రెండోదేమో యూజింగ్ APIs. తెలిసిందే మనకి యూఐలో ఒకవేళ మీరు 3.5 నార్మల్ వర్షన్ వాడితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కదా. అదే ఒకవేళ ChatGPT 4 వాడితే పే చేయాలి కదా, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ APIస్లో అలా కాదు, మీరు 3.5 వాడినా 4 వాడినా మీరు దానికి పే చేయాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. బట్ మీరు ట్రై చేయడం కోసం APIస్ని మీకు ఐ థింక్ కొంత ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉంటాయి. యూ కెన్ చెక్ దెమ్ అవుట్. సో ఇఫ్ యూ వాంట్ ద API కీ టు ట్రై దీస్, మీరు డైరెక్ట్గా OpenAI ప్లే గ్రౌండ్ గుర్తుందా? ఈ ప్లే గ్రౌండ్ ఆల్రెడీ డే 2లోనో డే 1లో డిస్కస్ చేసాం. సో ఇదే పేజ్లో ఇక్కడ కింద API కీస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు యూ కెన్ క్రియేట్ అ న్యూ సీక్రెట్ కీ అండ్ ఆ కీని యూస్ చేసుకుని మీరు OpenAI APIస్ని కాల్ చేయొచ్చు, హిట్ చేయొచ్చు. గాట్ ఇట్? గ్రేట్. ఈ ర్యాగ్ని మనం ప్రాక్టికల్గా 2 waysలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటేమో యూజింగ్ LangChains. మీకు LangChains అంటే ఏంటో తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ ఆర్ కామెంట్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వాచ్ చేయండి. ఈ LangChain వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ LangChain గురించి తెలుగులో కంటెంట్ లేదు, బట్ ఈ వీడియోని వాచ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ మెథడ్. ఓకే, అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే వితౌట్ యూజింగ్ LangChain. ఓకే, రెండు చెప్తాను,
బట్ ఇది చాలా చాలా ఈజీ అండ్ షార్ట్ వే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ ఇట్ వితౌట్ లాంగ్చైన్. దానివల్ల లాంగ్చైన్ వాడితే ఎంత ఉపయోగమో, ఎంత ఈజీ అయిపోతుందో, షార్ట్ అయిపోతుందో కోడ్ మీకే అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ ఓపెన్ VS కోడ్. ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను. సో వితౌట్ లాంగ్చైన్ లెట్స్ సే మన క్వెరీ టెల్ మీ అబౌట్ ద ఐఫిల్ టవర్. ఓకే, లెట్స్ సే ఇది క్వెరీ అండ్ లెట్స్ సే మీ కంపెనీ దగ్గర దీని గురించి మరింత ఎక్కువ డేటా ఉంది. ఓకే, అండ్ ఆ డేటాని వాడుకుని మీరు అడిషనల్ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేసి ఇంకా మరింత బెటర్ రెస్పాన్సెస్ని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు, ఈ ర్యాక్ క్వెరీ అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు, విచ్ ఇస్ దిస్ మెథడ్. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిక్గా మనం ఇన్ఫోని రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇంప్లిమెంట్ యువర్ రిట్రీవల్ లాజిక్ అని చెప్పి కమెంట్ రాశాను. సో బేసిక్గా ఐ విల్ షో యూ హౌ టు రిట్రీవ్ డేటా ఆల్సో. సో ఇదే యాక్చువల్లీ కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. మిగతాదంతా డైరెక్ట్లీ APIస్ని కాల్ చేసి వాడేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హ్యావ్ టు రిట్రీవ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఆగ్మెంట్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, యూజర్ క్వెరీ అని చెప్పి ఇచ్చిన క్వెరీ రిట్రీవ్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రిట్రీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఎంబెడ్ చేసి దాన్ని ఆగ్మెంట్ చేసి ఈ ఆగ్మెంటెడ్ ప్రాంప్ట్ని యూస్ చేసుకుని మీరు ఓపెన్ AI వాళ్ళ APIని హిట్ చేస్తున్నారు విత్ సో అండ్ సో మోడల్. ఓకే, నెంబర్ ఆఫ్ టోకెన్స్, టెంపరేచర్ అండ్ స్టాప్ సీక్వెన్స్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఆ తర్వాత రెస్పాన్స్ వస్తుంది కదా, వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో ఈ మొత్తం కోడ్లో కష్టమైంది ఆర్ మీకు అర్థం కాంది ఏంటి, రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ కదా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఓపెన్ AI APIs ఆర్ ఎనీ పేడ్ టూల్ APIస్ని యాక్సెస్ చేయాలంటే ముందుగా వాళ్ళ API కీని తీసుకోవాలి. సో యూ కెన్ జనరేట్ దట్ విత్ ద ప్రాసెస్ షోన్ ఎర్లియర్. సో నౌ లెట్ మీ టేక్ యూ టు ద రిట్రీవల్ ప్రాసెస్. సో ఈ రిట్రీవల్లో ఏం చేస్తారంటే మీరు, నేను ప్రస్తుతానికి దీనిలో వూష్ అనే ఒక పైథన్ లైబ్రరీని వాడుతున్నాను. ఈ లైబ్రరీని వాడుకుని మీరు సింపుల్గా టెక్స్ట్ డేటా బేస్డ్ రిట్రీవల్ని క్రియేట్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు వెక్టర్ బేస్డ్ రిట్రీవల్ కావాలనుకుంటే మీరు ఫేసెస్ అని ఉంటుంది, FAISS అని చెప్పి, ఆ స్పెసిఫిక్ లైబ్రరీని కూడా వాడుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్, మీరు ఈ వూష్ గురించి అండ్ ఫేసెస్ గురించి అడిషనల్గా నేర్చుకోవచ్చు. అదే వంశీ భవన్లో కావాలనుకుంటే కమెంట్ చేయండి. సో ఈ కేసులో నేను వూష్ని వాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా క్రియేట్ చేశాను, ఎందుకు, ఫర్ ద డేటా. ఆ తర్వాత ఈ విధంగా ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ స్పెసిఫిక్ డైరెక్టరీలో ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ ద స్కీమా IX అనే ఇండెక్స్. ఆ తర్వాత ఆ ఇండెక్స్లోకి కొన్ని డాక్యుమెంట్స్ని యాడ్ చేశాను, ఈ టైటిల్తో ఈ కంటెంట్, ఈ టైటిల్తో ఈ కంటెంట్. ఓకే, నేను డేటాని మాన్యువల్గా హార్డ్ కోడ్ చేశాను. బట్ ఇఫ్ యూ వాంట్, మీ కంపెనీ దగ్గర డేటా ఉంటే డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇండెక్స్లో దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇందాక ఈ కేసులో ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్లో మనం ఏం చేసాం, ఈ స్పెసిఫిక్ మెథడ్ కాల్ అవుతుంది. సో దీంట్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోని సర్చర్ అనే ఫంక్షనాలిటీని వాడుకుని దాంట్లో ఆ ఇండెక్స్లో సర్చ్ చేస్తున్నాం అనమాట. ఏమని, సర్చింగ్ని క్వెరీ అంటారు, తెలుసు కదా మీకు. అందుకే SQLలో టు రిట్రీవ్ డేటా మనం క్వెరీస్ని రాస్తూ ఉంటాం. సో క్వెరీ అంటే కూడా ఒక రకంగా సర్చింగే. ఓకే, సో మనం క్వెరీ దేని మీద పార్స్ చేస్తున్నాం అంటే దేని మీద వెతుకుదాం అనుకుంటున్నాం, కంటెంట్ మీద. ఓకే, సో కంటెంట్, సో ఈ స్కీమాలోని కంటెంట్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. దేంతో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చిన క్వెరీతో. ఓకే, సెర్చ్ చేశాక మీరు బేసిక్గా కేవలం ఒకటే ఇమ్మంటున్నారు, ఆ ఇచ్చిన దాన్ని రిటర్న్ చేస్తున్నారు. ఓకే, ఇది చాలా చాలా సింపుల్ కేస్ గైస్. ఇఫ్ యూ వాంట్, మీరు అడిషనల్గా ర్యాంకింగ్ అల్గోరిథమ్స్ కూడా వాడి వచ్చిన రెస్పాన్సెస్లో ఒకటిని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ మోర్ దెన్ వన్ కావాలి అనుకుంటే ర్యాంకింగ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్ వితౌట్ లాంగ్చైన్. నౌ విత్ లాంగ్చైన్ చూసుకుంటే ఇంకా చాలా ఈజీ అండి. లెట్ మీ ఓపెన్ ద script.py. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత డేటాని ఇక్కడ డైరెక్ట్గా లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఓపెన్ AI ఎంబెడింగ్స్ని మీ API కీతో ఇనిషియలైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత చెప్పాను ఇందాక ఫైల్స్ని వాడతారని చెప్పి వెక్టర్స్ కోసం. సో మీ డాక్యుమెంట్స్ని అండ్ ఆ ఎంబెడింగ్ ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారు. సో మీకు వెక్టర్ స్టోర్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ వెక్టర్ స్టోర్ నుంచి యాజ్ రిట్రీవర్ అనే మెథడ్ ఆల్రెడీ లాంగ్చైన్లో ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని వాడుకుంటారు. ఫైనల్గా మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు దాంట్లో అడిషనల్గా ఈ రిట్రీవర్ని పాస్ చేస్తారు అండ్ రిట్రీవల్ QA అనే లాంగ్చైన్ క్లాస్ని వాడుకుని దాని ద్వారా ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తారు. లాస్ట్లో మీకు కావాల్సిన క్వెరీని డైరెక్ట్గా ఈ చైన్లో రన్ చేస్తారు. సో ఈ రిట్రీవల్ QAనే వాడాలి, ఈ క్లాస్నే వాడాలి అని చెప్పి ఎలా తెలిసింది, దానికోసం మీరు లాంగ్చైన్ నేర్చుకోవాలి. మీకు లాంగ్చైన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చేద్దాం. బట్ యాక్చువల్గా నేను ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కంటే ముందే లాంగ్చైన్ కోర్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ ప్రీవియస్ లాంగ్చైన్ వీడియోకి పెద్ద రెస్పాన్స్ రాలేదు. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి చేయలేదు. బట్ యా, ఆఫ్టర్ దిస్ కోర్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, లెట్ మీ నో, వీ కెన్ డూ దట్ టూ. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్, యాక్చువల్గా ఆ API కీని జనరేట్ చేసుకోండి, డబ్బులు కట్టాలి. ఆ తర్వాత ఇఫ్ యూ రన్ దిస్ విల్ వర్క్.
గాట్ ఇట్? గ్రేట్. నౌ నెక్స్ట్ ఏంటి, వాట్స్ నెక్స్ట్ అంటే ఈ కోర్స్ని బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 2 రకాల ఆడియన్స్ చూశారు. సో ఇద్దరికి నెక్స్ట్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ నాన్ టెక్నికల్ పీపుల్. సో మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీరు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ని అక్వైర్ చేశారు, ఈ కోర్స్లో చాలా బాగా నేర్చుకున్నారు. సో నెక్స్ట్ మీరు డైరెక్ట్ కావాలంటే నాన్ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న కొత్త ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఓపెనింగ్స్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీ రోజువారీ టాస్కుల్లో జెమినీ, చాట్ జీపీటీ వీటిని వాడుతూ మీరు నేర్చుకున్న టెక్నిక్స్ని అప్లై చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ అవుతుంది అండ్ మీకు తెలియకుండానే వాటిల్లో మీరు ఇంకొక కొత్త షార్ట్ కట్ని కనుక్కోవచ్చు. మీరు కొత్త టెక్నిక్లు కనుక్కోవాలంటే సెపరేట్గా ఫండెడ్ రీసెర్చ్ టీమ్ ఉండక్కర్లేదు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన తడితే దాట్ కెన్ బీ ఇట్. సో కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. టెక్నికల్ పీపుల్ అయితే కనుక ఆఫ్టర్ దిస్ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ఆటో ప్రాంప్టింగ్. ఓకే, ఆటో ప్రాంప్టింగ్ అంటే ఏంటో నేర్చుకోండి. సో ఈ కోర్స్ మొత్తంలో మనం ఏం చేసాం, మనుషులుగా సొంతంగా ప్రాంప్టింగ్ టెక్నిక్స్ నేర్చుకుని ప్రాంప్టింగ్ చేసాం. బట్ ఆటో ప్రాంప్టింగ్ అంటే మనందరికీ LLMs, ఓకే, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంటెలిజెంట్ అని తెలుసు. సో అంత ఇంటెలిజెంట్ అయిన ఆ మోడల్స్ సొంతంగా ప్రాంప్టింగ్ చేసుకోలేవా? చేసుకోగలవు, బట్ వాటిని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు అనేదే ఈ ఆటో ప్రాంప్టింగ్. లెర్న్ అబౌట్ దాట్. ఆ తర్వాత లెర్న్ అబౌట్ వాట్ ఈస్ REACT. ఇది రియాక్ట్ ఏదో మీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కాదు. లెర్న్ అబౌట్ దిస్. ఆ తర్వాత డెఫినెట్లీ లాంగ్ చైన్ గురించి నేర్చుకోండి, లాంగ్ చైన్ని నేర్చుకోండి. ఓకే, ఒకవేళ కావాలంటే కోర్స్ చేస్తాను, బట్ ఫర్ దాట్ అగైన్ మీ అందరూ సపోర్ట్ చేయాలి, బట్ డెఫినెట్గా నేర్చుకోండి. ఆ తర్వాత హగ్గింగ్ ఫేస్లోని ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటో, ఆ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ అంటే ఏంటో నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ దిస్. ఆ తర్వాత మీకే ఒక మంచి ఐడియా వస్తుంది అండ్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్. ఐ మీన్ యూ కెన్ స్టార్ట్ ఈవెన్ నౌ. ఓకే, ఈ మధ్యన నేను చాలాసార్లు చూశాను, చాలా కంపెనీస్ కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ రోల్ కోసం చాలామంది హైర్ చేసుకుంటున్నాయి. సో వీటికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ప్రాక్టీసు, ఎక్స్పీరియన్స్ అండ్ స్టైఫండ్ అన్నీ వస్తాయి కాబట్టి వీటిని ట్రై చేయొచ్చు డైరెక్ట్గా. బట్ పెద్ద కంపెనీస్లో యాక్చువల్ రోల్స్ కోసం, ఫుల్ టైమ్ రోల్స్ కోసం అయితే ఎక్స్ట్రా వీటిని కూడా నేర్చుకోండి. అండ్ ట్రై టు రీడ్ యాజ్ మెనీ రీసెర్చ్ పేపర్స్ యాజ్ పాసిబుల్. గూగుల్లోకి వెళ్ళండి అండ్ సెర్చ్ ఫర్ రీసెర్చ్ పేపర్స్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీకు బోల్డ్ అని ఆర్కైవ్ పేపర్స్ ఉంటాయి, యూ కెన్ రీడ్ దెమ్. కాన్ఫరెన్స్ పేపర్స్ అయినా పర్లేదు ఆర్ జర్నల్ పేపర్స్ అయినా పర్లేదు, యూ కెన్ రీడ్ దెమ్. ఓకే, ఐ హోప్ మీకు ఈ సిరీస్ బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. ఓకే, 15,000 మంది స్టార్ట్ చేశారు డే 1లో అండ్ ఐ థింక్ టుడే వీఆర్ అట్ 1K 2K రేంజ్లో ఉన్నాం. బట్ యా, ఇంతమంది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు అంటే డెఫినెట్లీ మీకు ఈ కోర్స్ హెల్ప్ అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ దోస్ 1K పీపుల్ హూ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ వాచింగ్ అండ్ సపోర్టింగ్ ద ఛానల్. ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.